థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్స్. అండ్ నిజంగా ఈ దినాన్ని దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. నేను కూడా పార్ట్నర్షిప్ ఇండియా ఫ్యామిలీ మెంబర్ గా ఉండడం అనేది ధన్యతగా భావిస్తా ఉన్నాను. మరి కృష్ణయ్య గారి వైఎస్ అక్క వారి యొక్క మరి మెంటర్ గా వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపుతో విద్యార్థి దశల నుండి ఆ, మరి నేను ఆ, ప్రభు నెరిగిన కాడి నుంచి తర్వాత వారు నా జీవితంలో వాళ్ళు ఎంతగానో మరి ఆ ఎంతగానో వాళ్ళు నా జీవితంలో పాలి భాగస్తులుగా ఉండి నడిపించారు. ఒకనొక టైంలో ఆ, నేను క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు నిజంగా దేవుడే తన యొక్క ఆ, మరి నడిపింపుని బట్టి నేను క్రాస్ రోడ్ నుంచి బయట రావడానికి వారి యొక్క సలహాలు ఎంతగానో ఉపయోగించబడినాయి. నేను విద్యార్థి ఉన్నప్పుడు ఆయన మా స్టాఫ్ వర్కర్ గా ఉన్నారు, నేషనల్ స్టాఫ్ గా. మరి అక్క యొక్క ప్రేమ, ఆ ఇంటికి వచ్చినప్పుడు హాస్పిటాలిటీ, ఇదంతా కూడా నాకు ఆ, ఎంతగానో బలపరిచినాయి. అలాగే వివాహం విషయంలో కూడా మరి వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క ఆ, సలహాలు నన్ను ఎంతగానో మరి బలవంతం బలవంతుడిగా చేసినాయి. తర్వాత సరైన నిర్ణయాల్లో ముందుకు వెళ్ళడానికి, వివాహం చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క గొప్ప ధన్యతను బట్టి అన్న అక్కకి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారు రిటైర్డ్ అయిపోయినప్పటికీ కూడా పార్ట్నర్షిప్ ఇండియా అనేటువంటి సంస్థను స్టార్ట్ చేసి మరి సంఘాల్లో చాలా మందికి మరి మేలు చేస్తూ ఆ, మరి వాళ్ళకి దేవుని వాక్యాన్ని అందించాలి అని ఆ యొక్క దృక్పథంతో మరి 72 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఆయన చేస్తున్న పరిచర్య, ఆయన ప్రయాణాలు చూస్తా ఉన్నప్పుడు నాకే మరి ఆశ్చర్యం వేస్తా ఉంటది. అక్క నా ఇద్దరు కూడా సెల్ఫ్లెస్ గా తన మేలును ఆ, తన మేలును చూసుకొనుక మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారి ప్రయాసం అనేది వ్యర్థం కాదని నిజంగా మరి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు మరి మనం క్రిస్టియన్ మ్యారేజ్ అండ్ క్రైస్ట్ సెంటర్డ్ హోమ్, క్రైస్తవ వివాహం మరియు తర్వాత క్రీస్తు కేంద్రీకృత కుటుంబాన్ని గురించి మనం కొన్ని ఆలోచనలు ఇద్దాం. నేను ఎప్పుడులాగా నేను చెప్పిన ఈ రోజు నేను చెప్పట్లేదు, ఎందుకంటే బేసిక్స్ అన్ని అయిపోయినాయి. ఫండమెంటల్ గా మనం మళ్ళీ కూడా ఇప్పుడు అన్నా మరి విశ్వాసని పెళ్లి చేసుకోవాలా అంటే మరి నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు మనం ఆ బేసిక్ సంబంధించినటువంటి అన్ని విషయాలు మనం ఆ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే విషయాలు ఏంటి అంటే నేర్చుకున్నటువంటి ఆ విషయాలని మనం తూచా తప్పకుండా అనుసరించాలి, ఆచరించాలి అనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ముందు క్రిస్టియన్ మ్యారేజ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ గురించి చూద్దాం, హోమ్ గురించి. ఇవి రెండు కూడా మీరు నేను చెప్పే విషయాలు ఆలోచనలో పెట్టుకుంటూ మీరు ఏమైనా ప్రశ్నలు వస్తే మీరు రాసుకోండి. రాసుకుని ఆ తర్వాత నిజంగా మీనింగ్ఫుల్ డిస్కషన్లకు వెళ్దాం. నా మెసేజ్ కి మరియు క్వశ్చన్స్ కి మధ్య కొద్దిమంది యవనస్తులు వివాహం చేసుకుని ఆ వివాహాన్ని వారు ఏ విధంగా మరి వాళ్ళు ఆ దేవుని చిత్తాన్ని కనుగొని, లేకపోతే దేవుని చిత్తం విషయంలో పెద్దలు, మెంటర్స్, సలహాదారులు, లేకపోతే మార్గదర్శకులు ఏ విధంగా వారికి సహాయం చేశారు, సంఘం లేదా సంఘం యొక్క మరి కాపరులు, సంఘంలో విశ్వాసులు ఏ విధంగా వారికి మరి సహాయం చేశారు అనేది వాళ్ళ యొక్క సాక్ష్యంలో మనం విందాం చాలా క్లుప్తంగా. ఆ తర్వాత మనం కదా ఈ రోజు కూడా నేను కూడా పెద్దగా, ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు మేము చెప్పి ఉన్నాం. సో నేను చెప్పి ఈ రోజు ఇవి చాలా జాగ్రత్తగా మెంటర్స్, పేరెంట్స్, పాస్టర్స్, అలాగే హు ఆర్ టేకింగ్ లైఫ్ లైఫ్ పార్ట్నర్ విషయంలో సెషన్స్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా వినాలి, కేర్ఫుల్ గా. ఎందుకంటే పేరెంట్స్ విషయంలో చెప్తాను. ఈ మధ్య ఒక సహోదరి తన యొక్క పిల్లల విషయం నాతో ఏం చెప్పిందంటే, వాళ్ళు చిన్నగా ఉండగానే వారి వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నాం. అంటే చిన్నంటే మరీ చిన్నపిల్లలు కాదు, కానీ చదువుకుంటా ఉన్నారు కాలేజీ. ఆ మాట నాకు ఎంతగానో అది వాస్తవం అనిపించింది. ఎందుకంటే ఇప్పటి నుంచి తమ బిడ్డల గురించి వివాహం విషయంలో దేవుని ముందు పెట్టడం వల్ల వారికి దేవుడు కరెక్ట్ అయినటువంటి మరి తన యొక్క డైరెక్షన్ ని లేదా తన గైడెన్స్ ని తప్పకుండా చూపిస్తాడు. ఏదో పెళ్లికి వచ్చిన తర్వాత, పెళ్లి సంబంధం అయిన తర్వాత
మరి అప్పుడు జాయిన్ అవటం కాదు, ప్రార్థనలో ముందుగానే ప్రార్థన అనేది మనం తెలుసుకోవాలి ఆ ప్రార్థనలో. అలాగే ఈరోజు చాలా మంది చాలా చోట్ల నుంచి జాయిన్ అయ్యారు. కొంతపాటి నేను ఇంగ్లీష్ లో చెప్తూ తెలుగులో అనువదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే కొంతమంది నార్త్ ఇండియా నుంచి, కొంతమంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు తెలుగు పెద్దగా రాని వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా మంది చర్చెస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ దామన్ దయ్యం నుంచి సహోదరులు చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఎందుకని ఆ తల్లిదండ్రులు తెలుసుకోవాలి, లేదా సంఘ కాపురులు తెలుసుకోవాలి. ఎందుకంటే సంఘంలో చాలా మంది వివాహితులు ఉంటారు, అవివాహితులు ఉంటారు. అవివాహితులని వీళ్ళని వాళ్ళని గైడ్ చేస్తూ, అవివాహితులను వాళ్ళు తప్పకుండా వాళ్ళని మరి దైవజనుడిగా, సంఘ కాపురిగా వాళ్ళని గైడ్ చేయడం అనేది మరి ఆ యొక్క సంఘ కాపురి యొక్క ముఖ్య లక్షణం. అంత మాత్రమే కాదు కానీ కొంతమంది దీనికోసం ప్రత్యేకంగా దేవుడు పిలుస్తాడు. అందరూ వివాహం చేయలేరు. వివాహం చేసే వాళ్ళు రిస్క్ తీసుకోవాలి, ఇట్స్ ఎ ఛాలెంజ్. తర్వాత తిట్లు తినాలి. తర్వాత ఆ తర్వాత సంతోషం ఏమవుతుందంటే వివాహం చేసినప్పుడు సంతృప్తి వస్తుంది. నేను వివాహం చేసే ప్రతి వివాహం అనుకుంటాను, ప్రభావ ఇది చివరి వివాహం, నేను చేయలేను, నేను కష్టపడలేను, ఎందుకు నాకు ఈ విధమైనటువంటి రిస్క్, నేను సేవ చేసుకుంటే పోద్ది కదా అని అన్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసిన విషయం ఏంటి అంటే, మరి నీ వివాహం విషయంలో మరి చాలా మంది వాళ్ళు మరి సహాయం చేయలేదా, నీకు ముందుకు రాలేదా, వాళ్ళు తిట్లు తినలేదా అన్నప్పుడు మళ్ళా సైలెంట్ అయిపోవడం. అవును ప్రభా అని. దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు, నా కుటుంబానికే, లేదా నాకున్న లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు మా దగ్గర. ఒకప్పుడు నేను ఒక్కనే చేసేవాడిని, ఒకరిద్దరితో కలిసి. ఇప్పుడు ఒక 15 మందిని అదే మనస్సు కలిగి మరి శ్రద్ధతో సెల్ఫ్లెస్ గా, వాళ్ళకంటూ ఏమీ లాభం లేకుండా చేసే ఒక 15 మంది గ్రూప్ని తీసుకుని మేమంతా మ్యారేజ్ మినిస్ట్రీ అని దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. దీంట్లో చాలా చక్కటి రిజల్ట్ మీరు చూడగలుగుతా ఉన్నాం. మాలో ఉన్నటువంటి సిస్టర్స్ గర్ల్స్ ని వాళ్ళని గైడ్ చేయడం, అలాగే బ్రదర్స్ చక్కగా మేము వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళకి కొంత మెటీరియల్ ఇవ్వడం అంతా జరుగుతుంది. ఈ రోజులో మ్యారేజ్ పేరిట దోపిడీ జరుగుతా ఉంది. క్రిస్టియన్ మ్యాట్రిమోనీస్, మ్యారేజ్ అనే పేరులో ఆ వీక్నెస్ లో తల్లిదండ్రుల దగ్గర మరి డబ్బులు తీసుకుంటూ వారానికి 3,000. ఒక బ్రదర్ చెప్పాడు నాకు, మా మరదల యొక్క వివాహం విషయం చాలా లేట్ అయిపోయిందంటే, చాలా వయసు అయిపోయింది, అన్ని మ్యాట్రిమోనీలో పెట్టాం, క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ఇంకా రకరకాల మ్యాట్రిమోనీ వివాహ సంబంధాలు చూసే వారానికి ఒక 1,500 లేదా 3,000 అడుగుతారు, రెన్యూ చేస్తా ఉండాలి. పంపిస్తానే ఉంటారు. ఆ పంపించేటువంటి ప్రపోజల్స్ ఎక్కడ కూడా కంపాటిబిలిటీ ఉండదు, సంబంధమే ఉండదు అని చెప్తా ఉంటారు. రెండోది, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, దాంట్లో ఫేక్ ప్రొఫైల్స్ కొన్ని పెట్టి వాళ్ళు ఒక సహోదరి నాకు చెప్పింది, అన్నా నాకు ఒక సంబంధం చూశారు, చూసిన తర్వాత ఆ సంబంధం అది అమెరికా సంబంధం, దానివల్ల ఆ అబ్బాయి మాట్లాడుకోవడానికి వస్తానని చెప్పారు, అన్ని బాగున్నాయి. సరే ఆ రోజు రానే వచ్చింది. ఆ అబ్బాయి ఎయిర్పోర్ట్ లో నుంచి ఫోన్ చేస్తానని చెప్పాడు. ఇలా ఎయిర్పోర్ట్ లో నేను కొంత డబ్బులు కట్టాల్సి వచ్చింది, మీకు కొన్ని గిఫ్ట్లు తీసుకొస్తున్నాను కాబట్టి అందుచేత మీరు మాకు దాదాపు ఒక 15,000 మీరు ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ నేను కస్టమ్స్ లో అవి కట్టి నేను మీ ఇంటికి వస్తాను అని ఫోన్ వచ్చింది అమ్మాయికి. అమ్మాయికి ఫోన్ వచ్చింది అంటే రేపు వస్తానని ఈ రోజు ఫోన్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక కానిస్టేబుల్ గారు ఆయన ఉన్నారు. ఆయన చాలా చక్కగా చెప్పాడు, అమ్మా ఇవన్నీ మోసపోయేటువంటి ఫోన్ కాల్స్ మీరు దయచేసి మీరు దానికి రెస్పాండ్ కావద్దు, ప్రతిస్పందించదు అన్నప్పుడు నిజంగా నా చెల్లి ఆ నెక్స్ట్ డే ఫోన్ చేస్తా ఉన్నాడు కానీ తనేం రెస్పాండ్ కాలేదు. సో అదొక ఫేక్, అది డబ్బులు సంపాదించే విషయంలో ఇది ఒక ఇట్స్ వీక్నెస్, ఇది బలహీనత తల్లిదండ్రులకి. లేదే నా వయసు అయిపోతుంది, నాకు పెళ్లి అవదు, నా జీవితంలో నేను ఒంటరిదానిగానే ఉండాలి అనేటువంటి భయం, ఆందోళనతో ఇలాంటి మ్యాట్రిమోనీస్ కెనిట్స్కి వెళ్తా ఉన్నారు. నేను రీసెంట్ గా నన్ను ఏం చేస్తాను, ఇలాగా చేస్తారని ఒకళ్ళు ఒక దాంట్లో పెట్టుకున్నారు వాళ్ళ మ్యారేజ్. దాంట్లో పాస్టర్స్ అందరు విశ్వాసులే, కానీ ఆ పాస్టర్స్ ఈ రోజు నేను అందరినీ అనట్లా, కొద్ది మందిని చెప్తున్నాను, వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్, వాళ్ళ స్వార్థం. వాళ్ళు ఈ వివాహం చేస్తే ఒక ఏమన్నాడంట, నేను మీకు సంబంధం చూస్తున్నాను, సంబంధం అయితే మీ బుల్లెట్ నాకు ఇవ్వాలండి అన్నాడంట ఆ అబ్బాయిని. ఎలాంటి కోరికలు ఇవి? డైరెక్ట్ గా డబ్బులు అడిగేస్తా ఉన్నారు.
అలాగే మమ్మల్ని కూడా అడిగారు, ఏమంటే మరి మీరు సంబంధాలు అంటే మేము చూసే కేవలం యుఎస్ఐ విద్యార్థుల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి వారి యొక్క యవనస్తులకి ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క మ్యారేజ్ మినిస్ట్రీ మేము స్టార్ట్ చేయలేదు. కానీ భారతదేశంలో తర్వాత ఇతర దేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్న విశ్వాసులు, వారికి సరైనటువంటి మరి సంబంధాలు దొరకట్లేదు కాబట్టి వాళ్ళు మామూలుగా వాళ్ళు అన్యులు చేసేసుకుంటున్నారు, లోకానుసారంగా వెళ్ళిపోతా ఉన్నారు అని వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఒకరు అన్నారు, బ్రదర్ మీరు ఎంత డబ్బులు తీసుకుంటారు అని అన్నారు నాకు. నేను నవ్వి అన్నాను, బ్రదర్ మేము డబ్బులు తీసుకోం, మేము ఎదురు డబ్బులు ఇస్తాం. అదేంటి అన్నారు. అంటే మరి మాట్లాడడానికి మా యొక్క ఖర్చులు పట్టుకుని వెళ్ళాలి, వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, తర్వాత మేము సెలవు పెట్టుకోవాలి మా ఉద్యోగం నుంచి, మా సొంత ఖర్చులు పెట్టుకుని ఆ ఊరు వెళ్ళాలి ఎంత దూరమైనా, తర్వాత వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే వస్తాం మేము, అది. అంతేగాని మేము ఇలాగ మ్యారేజ్ మినిస్టర్ లాగా డబ్బులు ఏమి తీసుకోమండి. ఇంకా ఒకవేళ పూర్ విద్యార్థులు లేకపోతే చాలా పేదవర్గంలో ఉన్నటువంటి వివాహం చేసుకుంటున్న వాళ్ళకి ఇంకా మేము మాలో ఉన్న కొంతమంది కలిసి మేము సహాయం చేస్తాము అని చెప్పినప్పుడు, ఇలాంటివి కూడా ఉన్నాయా బ్రదర్ అంటే, మరి ఉంటాయి బ్రదర్, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఈ రోజు నేను చెప్పబోయే ఈ యొక్క లెసన్స్ లో చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మోసపోయేటువంటి అవసరాలను మోసపోయేటట్లు చేస్తా ఉన్నాయి. మోసం చేసే జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళు దేవుని పేరట యేసు ప్రభు నామంలో వస్తారు, వచ్చినప్పటికీ వారిని నమ్మటానికి వీల్లేదు. దేవుని వాక్యం ఏది నమ్మాలి అనేది మీ అందరికీ తెలుసు. దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని యొక్క నడిపింపుని. ఈ యొక్క క్రైస్తవ వివాహం అనేది ఇట్స్ ఎ చూసింగ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డెసిషన్ గైడెడ్ బై విజ్డమ్, ఫెయిత్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. ఒక జీవిత భాగస్వామ్యాన్ని ఎన్నుకునే విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి. అబ్బాయి, అమ్మాయి, తల్లిదండ్రులు, పాస్టర్ గారు, తర్వాత మెంటర్, ఆ యొక్క మార్గదర్శకుడు. ఎలాంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి, అబ్బాయి గాని అమ్మాయి గాని, మంచి జ్ఞానము, వివేకం కలిగి ఉండాలి, దేవుని యొక్క భయం కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసంతో దేవుడు నాకు గాడ్ నెవర్ మేక్ ఎ మిస్టేక్ అండ్ గాడ్ నెవర్ మిస్ మ్యాచ్. దేవుడు నాకు తప్పు చేయడు, నా వివాహం విషయంలో కానీ దేవుని విషయంలో తప్పు చేయడు. అంతేకాదు ఆయన మిస్ మ్యాచ్ చేయడు, అంటే నాకు కావాల్సినటువంటి సంబంధాన్ని కాకుండా నాకు సరిపోనటువంటి సంబంధాన్ని దేవుడు ఎప్పుడు తీసుకురాడు అనేటువంటి విశ్వాసం, ఫెయిత్ కనుక నీకు ఉండగలగాలి. తర్వాత సెల్ఫ్ అవేర్నెస్, నీకు స్వయంగా తెలుసుకోవడం అనేది నువ్వు ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ద కీ ఆస్పెక్ట్స్ టు కన్సిడర్. ఇంక్లూడ్ షేర్డ్ వాల్యూస్, ఎమోషనల్ కంపాటిబిలిటీ, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఎ కమిట్మెంట్ టు ఎ పర్సనల్ గ్రోత్. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు గురించి ఈ వివాహ సంబంధమైన విషయాల్లో కొన్ని భావోద్రేకాలు ఉంటాయి, అవి ఆలోచించాలి. కంపాటిబిలిటీ, సంబంధం, ఆ యొక్క అబ్బాయి నా కూతురికి, నా కొడుక్కి, లేదా ఆ వ్యక్తి నాకు సరిపోయిన జోడా కాదా, ఆయన యొక్క విద్యార్హతలు ఎలా ఉన్నాయి, ఆయన యొక్క ఉద్యోగం ఎలా ఉంది, కనీసం ఆయన యొక్క ఉద్యోగం కనీసం పోషించగలడా, ఇలాంటి కొన్ని కంపాటబుల్. తర్వాత ఆయన ముఖ్యంగా విశ్వాసియా కాదా. అందరూ అంటారు, ఏంటి సార్ మీరు ఏమి ఎదురు చూస్తున్నారంటే, ఏమో సార్ అంత బిలీవర్ అయితే చాలా అంటారు, ఉట్టిదే. సరే బిలీవర్ అన్ని మరి మీకు ఏమైనా ఉన్నాయంటే ముందేం చెప్పరు, తర్వాత చెప్తారు, బ్రదర్ మా క్యాస్ట్ లో అనేవి ఉండాలి, సబ్ క్యాస్ట్ ఇది అయి ఉండాలి. తప్పులేదు, దేవుడు ఒకవేళ దేవుని చిత్తం అయితే మీ క్యాస్ట్ లో చేసుకోవడం తప్పులేదు, మీ సబ్ క్యాస్ట్ లో చేసుకోవడం తప్పులేదు. కానీ అవే పారామీటర్స్ అయ్యి దేవునికి అల్టిమేట్ ఇస్తా ఉంటారు, ఇదే ప్రభావం నువ్వు ఇదే. ఒకవేళ దేవుని చిత్తం కాకపోయినా అది దేవుని చిత్తంగానే వాళ్ళు భావించి ఇతరులకి చెప్తా ఉంటారు వాక్యాలు తీసుకొచ్చి. సో ఇంక్లూడ్ షేర్డ్ వాల్యూస్, కొన్ని మౌలిక లేదా విలువలు కొన్ని ఉన్నాయి. అదే భావోద్రేకాలు, సంబంధం, మ్యూచువల్ రెస్పెక్ట్, పెద్దలన్నా లేదా ఇతరులన్నా గౌరవం. అంతేకాకుండా అంటే కమిట్మెంట్ టు ఎ పర్సనల్ గ్రోత్, మనకు ఒక సమర్పణ ఉండాలి. ఎలాగా దేవుళ్ళు ఎదిగే కొద్దికి, మెచ్యూరిటీలో పరిపక్వతలో ఎదిగే కొద్దీ మనకి కొన్ని పరిపక్వత ఉండాలి. కొంతమంది సిల్లీగా మాట్లాడుతూ ఉంటారు, ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి అసలు పరిపక్వత లేదా, వాక్యం పట్ల భయం లేదా, పెద్దల ముందు ఎలా మాట్లాడాలనేది వాళ్ళకి తెలియదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి. సో ప్రేయర్ అండ్ సీకింగ్ గైడెన్స్ ఫ్రమ్ ట్రస్టెడ్ మెంబర్స్ ఆర్ ఆల్సో వైటల్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన, దేవుని యొక్క నడిపింపుతో పాటు నమ్మకమైనటువంటి మెంటర్స్ అనగా మార్గదర్శకులు లేదా
మీకు సలహాలు ఇచ్చే సలహాదారుడు, అతడు ఆత్మీయమైనటువంటి పరిపక్వత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అఫ్ కోర్స్ మన పాస్టర్లు ఉంటారు. రెండోది, నువ్వు వెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్ లో కొంతమంది నమ్మకమైన వాళ్ళు ఉంటారు. అందరూ నీకు మెంటర్స్ కాదు. పౌలు తిమోతికి మెంటర్ అయ్యాడు, తర్వాత తిమోతి కూడా ఇతరులకి మెంటర్ అయ్యాడు. బైబిల్లో చాలా మంది వ్యక్తులు మెంటర్స్ గా, అనగా సలహాదారులుగా, తర్వాత మార్గదర్శులుగా చాలా సహాయం చేశారు ఆధ్యాత్మిక విషయంలో. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ రోజు ఒక వ్యక్తిగా లేదా ఒక విశ్వాసిగా వివాహం కోసం ఎదురు చూస్తున్న నీవు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నీరు కార్పాల్సిన అవసరం లేదు. డిలే ఇస్ నాట్ ఏ డినైడ్. వేచి ఉండే కాలం వ్యర్థమైన కాలం కాదు. దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి నిర్ణయాధికారత గురించి, ఆయన అనుమతి గురించి, ఆయన ఆమోదన గురించి ఎదురు చూసేటువంటి ఆ విశ్వాసంతో ఎదురు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పి ముందుకెళ్ళిపోదాం. సో ఒక బాయ్ ఆర్ గర్ల్, బోత్ యు నీడ్ టు నో ఆల్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒక మరి అమ్మాయి, ఒక అబ్బాయి వివాహం కొరకు సిద్ధపడుతున్న వాళ్ళు ఈ విషయాల్ని జాగ్రత్తగా మీరు గమనించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. షేర్డ్ వాల్యూస్ అండ్ బిలీఫ్. నువ్వు నీ యొక్క విలువలు లేదా నీ యొక్క బిబ్లికల్ అండ్ కోర్ వాల్యూస్, వాక్యాధారమైన మౌలిక విలువలు, బిబ్లికల్ అండ్ కోర్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ టు చూస్ ఏ లైఫ్ పార్ట్నర్. చాలా మంది తల్లిదండ్రులు, అతడు క్రైస్తవుడు అయితే చాలు, చర్చికి వెళ్తే చాలు, తనకి సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా రక్షణ చూడరు, సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నాడా చూడరు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు చూడరు. కానీ ఆస్తి, అంతస్తు, తన యొక్క ఉద్యోగం, స్టేటస్ అయి చూసి వివాహానికి తల్లిదండ్రులు చాలా మంది ఎస్ అని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి వద్దు అన్న చెప్పినా కూడా ఆ అబ్బాయి వద్దని చెప్పకుండా, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్నలు చాలా మరి పరిచర్యలో ఉన్న వాళ్ళే. తన కూతురికి వాళ్ళ అమ్మగారి యొక్క ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, వాడు విశ్వాసి కాదు, వాళ్ళు ప్రభుని ఎరగలేదు, కానీ ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఆ అబ్బాయి పడిన పాటలు లేవు. విశ్వాసిగా చలామణి అవుతా ఉన్నాడు, రక్షణ ఉందన్నాడు, చర్చికి వస్తా ఉన్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళ అమ్మగారు పెళ్లి చేశాడు. కానీ ఆయన యొక్క భాగవతం, ఆయన యొక్క రంగు ఒక నెల రోజుకే బయటపడిపోయింది ఆ అమ్మాయికి. ఏంటి అంటే ఆ అబ్బాయి తాగుబోతు, అబ్బాయి తిరుగుబోతు. ప్రభా, నేను యేసు ప్రభు నేను ఎరిగిన వాడిని కావాలని కోరుకున్నాను. మా తల్లిదండ్రులకి నేను గట్టిగా చెప్పలేకపోయాను, నాకు విశ్వాసే కావాలి అని. తల్లిదండ్రులు కూడా వారి యొక్క స్టేటస్, అందము, ఐశ్వర్యం అయ్యే చూస్తున్నారే తప్ప వాడి యొక్క ఆధ్యాత్మిక స్థితి చూడక సంవత్సరానికి వాడే ముందుకు వచ్చి ఏమైతే ఉండలేడండి. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేశారు తల్లిదండ్రులు. ఈరోజు ఆ చెల్లి ఏడుస్తూ ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. నాకు ఎవరో నా గురించి చెప్పారు, నాకు ఫోన్ చేసి అరగంట మాట్లాడింది, బాగుంది. తల్లి, దేవుడు కనికరిస్తాడు, మరొక ఛాన్స్ ఇస్తాడు, ప్రార్థించు. ప్రియమైన విశ్వాసి, ఈ సమయంలో ప్రత్యేకంగా బిబ్లికల్ అండ్ కోర్ వాల్యూస్, లుక్ ఫర్ సమ్మన్ హూస్ ఫండమెంటల్ వాల్యూస్ అలైన్ విత్ యువర్ ఓన్. నీతో కలిసి సహవాసంలో ఉండేవాళ్ళు, నువ్వు వెళ్ళేటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసి లేకపోతే కాపరి కొన్ని వాక్యాధారమైన మౌలిక విలువలు కలిగిన వాడై ఉండాలి. includes their views on family, faith, finances and personal goals. ఆ వ్యక్తి ఎలాగా నీవు కలిగి ఉండాలి, ఆ వ్యక్తి కూడా, నీకు సహాయం చేసే వ్యక్తి కూడా నీ కుటుంబం పట్ల ఒక అవగాహన, విశ్వాసం పట్ల, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, తర్వాత వ్యక్తిగతమైన గోల్స్. ఈ వివాహం ఎందుకు చేసుకుంటాం? చాలా మంది అంటారు, మా పెళ్లి చేస్తే పిచ్చి కుదురుదండి, అందుకని మా వాడికి పెళ్లి చేస్తున్నాం అంటారు. మా అమ్మగారు చేసుకోలేకపోతున్నారు పని, అందుకని ఒక వివాహం చేసి ఆ ఇంట్లో పని మనిషికి తెచ్చుకోవడం. ఇదా నీ యొక్క గోల్? ఇదా దేవుని యొక్క దృక్పథం? కానే కాదు. రెండోది స్పిరిచువల్ కంపాటిబిలిటీ, ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం. ఆ వ్యక్తి, నేను అదే అడుగుతాను, రక్షణ పొందాడా, మారు మనసు పొందాడా, లేకపోతే బాప్తిసం తీసుకున్నాడా, సంఘ కార్యక్రమాలకి వెళ్తున్నాడా, రెగ్యులర్ గా సంఘానికి వెళ్తున్నాడా, తన గురించి బాగా ఎవరైతే తెలుసో ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని గురించి అడుగుతూ ఉంటాం మేము. సో if faith is important to you, seek someone who shares your beliefs and practices, or at least respect your faith journey. నీకు నీ యొక్క కంపాటిబిలిటీ చూసేటప్పుడు అది యొక్క విశ్వాసంకి ప్రాముఖ్యత ఇవ్వాలని, తర్వాత
నీ యొక్క మరి ప్రాక్టీసెస్ అనగా నీవు దేవుళ్ళు ఎదుగటానికి ఉపయోగించేటువంటి విధానాలు, ఇది క్వైట్ టైం, మౌన ధ్యాన సమయం, లేదా బైబిల్ స్టడీస్కి వెళ్తాం, లేకపోతే వారాంతర ఫాస్టింగ్ ప్రేయర్స్ లో పాల్గొనటం, ఇలాంటి బిలీఫ్స్ ని నీ జర్నీస్ ని, ఫెయిత్ జర్నీ, విశ్వాసం యొక్క ప్రయాణాన్ని రెస్పెక్ట్ చేసేవాడుగా ఉండాలి. నువ్వు ఉండాలి, అదేవిధంగా నీతో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి కూడా నీకు సలహాలు ఇచ్చే వ్యక్తి. మూడోది మోరల్ క్యారెక్టర్. నాకు సమయం లేదు కాబట్టి నేను బైబిల్ నుంచి కొన్ని వచనాలు నేను చదివించలేకపోతా ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33 మరియు కీర్తనలు 119 1వ వచనంలో, తర్వాత మీరు తిరిగ్గా చదువుకోండి. ఇది మనం గమనిస్తే, కన్సిడర్ ద ఇంటిగ్రిటీ, హానెస్టీ అండ్ హౌ దే ట్రీట్ అదర్స్. మోరల్ క్యారెక్టర్ లో ఎలాంటివి ఉండాలి అంటే యథార్థత, హానెస్టీ, నమ్మకత్వం ఉండాలి. అని ఇతరులను కూడా, అంటే ప్రతి వాళ్ళని అనుమానంతో చూడకూడదు. కొంతమంది, చాలా మంది ఈ అమ్మాయి నిజంగానే యేసుప్రభువుని నమ్ముకుందంటావా అని అనుమానంతో చూస్తూ ఉంటారు. ఈ అబ్బాయి నిజంగా బిలీవర్ అని అంటావా అని అనుమానం. అలాంటి అనుమానం ఉండకూడదు. తర్వాత స్ట్రాంగ్ మారల్ కంపాషన్ ఎసెన్షియల్ ఫర్ లాస్టింగ్ రిలేషన్షిప్. నీ యొక్క సంబంధాలు చివరి వరకు ఉండాలి అంటే, వివాహం అయిన తర్వాత చివరి వరకు ఉండాలి అంటే అవి స్ట్రాంగ్ మారల్ కంపాస్ అయి ఉండాలి. నువ్వు ముందుగానే ఎరిగిన వాళ్ళే ఉండాలి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం షేర్డ్ వాల్యూస్ అండ్ బిలీఫ్ చూసాం. రెండోది ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ కంపాటిబిలిటీ. భావోద్రేకమైన పరిపక్వత మరియు సంబంధం, కంపాటిబిలిటీ. చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు వ్యక్తిగతంగా, గంటలు మాట్లాడుతుంటారు. భావోద్రేకం ఎక్కువైపోద్ది వాళ్ళకి. ఒక తమ్ముడు అలాగే దేవుని చిత్తం కాకపోయినా దేవుని చిత్తం అని చెప్పి తను భావోద్రేకుడు అయిపోయి కొంచెం వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ తో, అమ్మాయితో కొంచెం గట్టిగా మాట్లాడడం చేశాడు. తర్వాత అఫ్ కోర్స్ తనకు తెలిసింది దేవుని చిత్తం కాదు అని తర్వాత లేట్గా. అయితే మరి తనకి లేటుగా అవుతుంది వివాహం. రెండోది, దీనివల్ల ఎమోషనల్స్ బయటకు వచ్చేసింది. తర్వాత సారీ చెప్పాడు అనుకోండి. సో దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి తిట్లు తింటాం మాకు సహజమే. మమ్మల్ని గట్టిగా మాట్లాడంటారు, ఏదో మేమేదేదో వాళ్ళకి ఏదో సహాయం చేయలేదంటారు, అన్ని మామూలే, నిష్ఠూరాలు అన్ని మామూలే. సో ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలి. ప్రోవర్బ్స్ 15:17 లో ఉంటుంది అన్నమాట ఆ సామెతల్లో. చూస్ సమ్వన్ హూ ఇస్ ఎమోషనలీ మెచ్యూర్డ్. నువ్వు చేసుకోబోయే నీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళు ఎలా ఉండాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎమోషనల్ గా మెచ్యూర్ కలిగి ఉండాలి. అనగా పరిపక్వత ఉండాలి. ఊరికనే కోప్పడడం కాదు, ఊరికనే బర్స్ట్ అవుట్ కాదు, కానీ వాళ్ళు కొంచెం పరిపక్వత ఉండాలి. అండ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ దర్ ఓన్ ఎమోషన్స్ అండ్ ఇంటరాక్టింగ్ ఇన్ ఎ హెల్దీ వే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే చక్కగా ఆ యొక్క భావోద్రేకాలని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉండాలి. దాన్ని చక్కగా, అరే అలా కాదండి, కోపించుకోవద్దండి అని అలాంటి. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తిస్తుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కోపం వస్తే ఇంట్లో వస్తువులన్నీ ఇసిరేసేసి పగలబడేస్తుంది అన్ని. అంత కోపం అన్నమాట. పెళ్ళైన తర్వాత ఈ యొక్క ఎమోషనల్ ని బ్యాలెన్స్ చేయలేక తాలుబొట్టు తీసేసి తీసేసింది. తర్వాత గొడవ పడింది. చాలా ఎంతవరకు అంటే చాలా పీక్లోకి వెళ్ళిపోయింది. దేవుని కృపను బట్టి ఇప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు, దేవుని ఎరిగిన తర్వాత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరినైనా సరే ఎమోషనల్ని వాళ్ళని హెల్దీ వేలో వాటిని కంట్రోల్ చేసే లేదా హ్యాండిల్ చేసేటువంటి మెచ్యూరిటీ ఇద్దరికి ఉండాలి. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త ఎమోషన్స్ లో అంటే భార్య నువ్వెంత అని అంటూ కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఇద్దరు పర్ఫెక్షనిస్ట్ ని వివాహం చేయడు. ఎందుకంటే ఇద్దరు పర్ఫెక్షనిస్టే కాబట్టి ఏమంటారు, ఇది నీట్గా లేదు, ఇది నీట్గా లేదు, ఇద్దరు కూడా గొడవలు పడతాం. ఇద్దరు పిచ్చోళ్ళకి దేవుడు పెళ్లి చేయడు, మెంటల్ వాళ్ళకి. ఎందుకంటే నువ్వు పిచ్చోడు పిచ్చుతాను అంటాడు. సో దేవుడు ఎప్పుడు అలాంటి వాళ్ళకి దేవుడు తీసుకురాడు. చేసుకుంటే మీ తప్పై ఉంటది. ఇంకొకళ్ళు కొంచెం మాట్లాడతారు, కొంచెం సైలెంట్గా ఉంటారు. ఇద్దరు బాగా మాట్లాడే వాళ్ళు అయితే కష్టమే, మాటలు వినేవాళ్ళు ఎప్పుడు. సో ఇలాంటి విషయంలో కొంతమందికి భావోద్రేకాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మాట్లాడు, ఎన్ని తిట్టు నోరే తెరవరు. కానీ
వీటిని ఎమోషన్స్ ని ఇంట్రాక్టింగ్ ఇన్ ఏ హెల్దీ వే, అది ముందుగా తెలుసుకోవాలి. ఒకవేళ యేసుప్రభు నమ్ముకో ముందు ఇలాంటివి కామనే, కానీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇవన్నీ పోతాయి, ఇవన్నీ పోతాయి. ఇంకా కొంత ఉంటాయి, అవి దేవుడు తీసేస్తాడు. రెండోది రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4:32 ఉంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఆర్ ఫండమెంటల్ ఫర్ ఎ హెల్దీ రిలేషన్షిప్. నీకు సత్సంబంధాలు చాలా బాగుండాలి అంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి అండ్ ట్రస్ట్ ఉండాలి. ముఖ్యంగా నమ్మకం లేకపోతే ఆ వివాహం ఉన్నది విచ్ఛిన్నం అయిపోతుంది. నమ్మకం, రెండోది గౌరవం. చాలా గౌరవంగా మాట్లాడతారండి. నాకు తెలుసు ఒక స్టాఫ్ ఫ్యామిలీ అండి అండి అంటారు అనమాట. అది కాదండి, చక్కగా గౌరవంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏరా పోరా అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. అంటే అది ప్రేమలో వచ్చిందంట, అందరి ముందు అంటే బాగోదుగా. ఏరా పోరా నువ్వు బెడ్రూమ్ లో అనుకుని ఉంటే బాగుంటుంది. కానీ గౌరవం, నమ్మకం, నా భర్త ఇలా చేయడు, లేకపోతే కొంతమంది చేసుకోబోయే వ్యక్తుల గురించి ఇప్పుడే అపనమ్మకం. ఈ అమ్మాయికి లవర్ ఉన్నాడు అంటావా? ఇలాంటివన్నీ పోగొట్టుకుంటేనే నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లుక్ ఫర్ సమ్వన్ హూ వాల్యూస్ యువర్ ఒపీనియన్, సపోర్ట్ అండ్ యువర్ అంబిషన్స్ అండ్ ఈస్ ట్రస్ట్ వర్ది. నీవు దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత, కొంచెం తెలుసుకున్న తర్వాత మరి సాక్ష్యాలు చెప్పిస్తాను కొంతమంది పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో. అప్పుడు మీ ఇద్దరిని సెపరేట్ గా ఒకవేళ మాట్లాడుకునే అవకాశం ఇస్తే ఏం మాట్లాడాలని అనుకో, ఇవన్నీ నువ్వు ఆలోచించాలి ముందుగా, ఏం మాట్లాడాలో. కొంతమంది రాసుకుంటారు పెద్ద పెద్ద పుస్తకాలు, అక్కడ 4-5 పాయింట్లు. ఏం మాట్లాడుకోవాలి ఆ టైంలో? నీ ఒపీనియన్ చెప్పాలి, నువ్వు చేస్తున్న పరిచయం గురించి చెప్పాలి, నీ ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పాలి, నీ ఉద్యోగం గురించి చెప్పాలి, నీ ట్రాన్స్ఫర్స్ గురించి చెప్పాలి. తర్వాత సపోర్ట్స్ యువర్ అంబిషన్స్, నీ కోరికలు ఏమున్నాయో. ఒకవేళ అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ముందే చెప్పు ఈ కోరిక ఉందని. అంతేకాకుండా ట్రస్ట్ వర్దిగా మనం ఒకరినొకరు చేసుకోవాలి. ఇద్దరు షేరింగ్ అలాంటి చేయాలి. కానీ ఆ చిన్న చిన్న పెళ్ళి అయితే మీ అమ్మ మీతో ఉంటుందా? ఒక కొడుకైతే తల్లిదండ్రులు ఎవరి దగ్గరికి వెళ్తారు పెళ్ళి? ఒకవేళ వాళ్ళు సొంత ఊరుంటే ఆ ఊర్లో ఉండొచ్చు, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కాదు మాట్లాడుకునేది, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలి. మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడుకోవడం. ముందే మాట్లాడుకోరు, అంత వింటా ఉంటారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈస్ క్రూషియల్ ఫర్ నావిగేటింగ్ ఏ డిస్అగ్రిమెంట్స్ అండ్ బిల్డింగ్ ఇంటిమసీ. నీ యొక్క సంబంధాన్ని లేదా నీకు యథార్థతను తెలుసుకునే విషయాల్లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలండి. మాట్లాడాలి, ముందే ఇద్దరు మాట్లాడుకోవాలి. ఏం లేదండి మా అమ్మ ఏం మాట్లాడదండి, అంత నమ్మేస్తే. ఒక ఆయన అంటాడు, ఆయన పాస్ట్ గారు లేదు, మా అమ్మాయి నేనేమంటానండి, ఆ అమ్మాయి నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటే ఆమెను పెళ్లి చేసుకోవాల్సిందే. ఒక పాస్టర్ గారు చెప్పే మాటలండి వాళ్ళు. నేను వద్దు అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దంటే వద్దు, ఇలా కాదు చెప్పాల్సిందే. ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆ మాటలు. కాదు, ఆమెకు అంటూ ఒక మనసు ఉందని, ఆమెకు అంటూ కొన్ని అంబిషన్స్ ఉన్నాయని, ఆమెని చేసుకోబోయే వ్యక్తి ఈ విధంగా ఉండాలని అని కోరుకుంటుందని, ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్ డిజైర్స్, నీ హృదయ వాంఛలను తీర్చును అని చెప్పాడు దేవుడు. కొంచెం ముందుకు వెళ్తాను నేను. కన్సిడర్ హౌ దే కమ్యూనికేట్ దేర్ నీడ్స్ అండ్ లిసన్ టు యువర్. నీ మాటలు వాళ్ళు వినాలి, వాళ్ళ మాటలు నేను ఉండాలి. ఈ యొక్క మాటల విషయంలో, కమ్యూనికేషన్ లో, ఈ యొక్క మాట్లాడే సందర్భంలో ఒకరికొకరు వినాలి, ఒకరొకరు వారి యొక్క అవసరాలు ఏంటో తెలుసుకో. కొంతమంది ఉంటాడు, ఒకడే కొడుకుంటాడు, చాలా అప్పులు చేసి చదివించుంటారు. మరి వివాహం అయిన తర్వాత ఆ అప్పులు తీర్చుకోవాల్సిన బాధ్యత కొడుకుదే. వివాహం అయినాక ఆ భార్య ఆమె ముందుగానే ఇతను చెప్పాలి, చెప్పకుండా దాయకూడదు, ముందే చెప్పాలి. ఆమె కూడా ఆమె కూడా ఉద్యోగం చేసి ఆమె సంపాదిస్తూ ఉంటది. కానీ ఆమె ఉంటది, నాది 5 పైసలు ఇవ్వను, నీవే మొత్తం సంబంధమే, నాది నా తల్లిదండ్రులకు ఇచ్చుకుంటాను. నాకు తెలుసు ఒక కుటుంబం, వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్, ఆ ఏటీఎం కార్డు ఆ నాన్న దగ్గర అమ్మ దగ్గర ఉంటది. ఈయన ఉద్యోగంలో నుంచి, అదేంటమ్మా వివాహం అయింది కదా, ఫైనాన్స్ మన ఇద్దరం కొంచెం మాట్లాడుకోవాలి కదా, మన ఇద్దరం సంబంధే. లేదు, మా అమ్మ నన్ను చదివించారు, వాళ్ళకి ఆ ఏటీఎం కార్డు అంతే. ఇద్దరు గొడవలు వచ్చినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఆ అబ్బాయిని పిచ్చోడని కొట్టారు, విడిపోయారు. ఎక్కడ? ఈ డబ్బుల దగ్గర. సో అలాంటి విషయాలు కమ్యూనికేషన్, లిసన్ టు యువర్స్, ముందుగానే తెలియజేయాలి నీ యొక్క తల్లిదండ్రులకి, లేదా నీ యొక్క అత్తమామలకు ఉన్నటువంటి విషయాలు, లేదా కాబోయే అత్తమామలకు ఉన్న విషయాలు. నాలుగోది కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. మీ మధ్య గొడవలు ముందుగానే రాకుండానే. అందుకని కొంతమంది అంటారు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని అంటారు.
నూరు అబద్ధాలు అన్నుడు బాగానే ఉంటాడు, వెళ్ళిపోతాడు. మధ్యలో వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఇలాంటి కదా నీకు ఇన్ని ఎకరాల పొలం ఉందంటగా, నీకు ఎవడు చెప్పాడు? అదే మధ్యవర్తి చెప్పాడు. మీకు ఇంత బంగారం ఉందంట కదా, నీకెవడు చెప్పాడు? మధ్యవర్తి చెప్పాడు. ఏమి లేవు, ఉట్టియే. ఎట్లా కొల్ల పెళ్లి చేసి పోతే వీళ్ళిద్దరు తన్నుకొని కొట్టుకొని ఏమైనా చేసుకుని మధ్యవర్తులు. అందుకే చెప్తాం, మెంటర్స్, సలహాదారులు, మార్గదర్శులు ఎలాంటి వాళ్ళు స్వార్థంతో ఉంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత పే అటెన్షన్ టు హౌ దే హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్. డూ దే అప్రోచ్ డిసగ్రిమెంట్ విత్ మెచ్యూరిటీ అండ్ ఎ విల్లింగ్నెస్ టు ఫైండ్ సొల్యూషన్. ఈ గొడవలు రావడం అనేది సహజం, కానీ దాంట్లో కొన్ని విషయాలు సహజంగా ఆ విషయాల్లో మనం సొల్యూషన్స్, వాటిలో ఆ యొక్క గొడవలకి సాల్వ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. గవ వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే ఇంకొకటి ఉంది, పర్సనల్ గ్రోత్ అండ్ కంపాటబిలిటీ. దాంట్లో సపోర్ట్ ఫర్ యువర్ గోల్స్ ఆటోమేటిక్ నేను చెప్పిన దాంట్లోనే వస్తాయి. తర్వాత ఓపెన్నెస్ టు గ్రోత్. వాళ్ళు నీ ఎదుగుదల మంచి కోరుకునే వాళ్ళై ఉండాలి, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు. నీ యొక్క లైఫ్ పార్ట్నర్ ప్రార్థన చేసినప్పుడు, లేదా నీకు ఒక సంబంధాన్ని చక్కని తీసుకొస్తే మాట్లాడుతున్నప్పుడు, మీ ఇద్దరి మధ్య ఉన్న మాటలు ఏ విధంగా ఉండాలంటే ఓపెన్ గా ఉండాలి. నీ ఎదుగుదలను ఆమె కోరుకోవాలి, నీ ఆమె ఎదుగుదల నువ్వు కోరుకోవాలి. మంచి కోరుకునేటువంటి వాళ్ళగా ఉండాలి, నిన్ను ప్రోత్సహించేదానికి వాడుగా ఉండాలి. తర్వాత షేర్డ్ ఇంట్రెస్ట్. తర్వాత వైల్ నాట్ ఎసెన్షియల్, షేర్డ్ ఇంట్రెస్ట్ కెన్ ప్రూవ్డ్ ఏ ఫౌండేషన్. తర్వాత నాలుగోది, ఇది లాస్ట్ది, సీక్ గైడెన్స్. ఎట్లాగా సీక్ గైడెన్స్ అనేది? నెంబర్ 1, ప్రేయర్ అండ్ స్పిరిచువల్ గైడెన్స్. Seek God's guidance through prayer and scripture. Ask for wisdom and discernment in your search. నువ్వు ఎదిగేటప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క నడిపింపు కోసం దేవుని వాక్యాధారమైన దాని మీద ఆధారపడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ లైఫ్ పార్ట్నర్ని దేవుడు తప్పకుండా, అందుకనే ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్ డిజైర్, నీ హృదయ వాంఛలను తీర్చును అన్నాడు. తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్. Proverbs 22:1 ఉంటుంది, టేక్ టైం ఫర్ ఇంట్రాస్పెక్షన్. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నువ్వు ఒక్కడే నెమ్మదిగా కూర్చుని ఆలోచించు. దేవుని వాక్యం నీ విధంగా నిన్ను రిఫ్లెక్ట్ చేస్తున్నావు. రిఫ్లెక్షన్ ఉండాలి, ఇంట్రాస్పెక్షన్. నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి, ఆమెను పరిశీలించుకోవాలి. వాక్యం ఇలా మాట్లాడింది, ఏ విధంగా గైడ్ చేస్తాడు. చాలా మంది ఒక ఫోటో చూడగానే అప్పటి వరకు బాగుంది, దేని చిత్తం అంటాడు, నడిపి అమ్మాయి ఫోటో ఎప్పుడైతే చూస్తాడా సైలెంట్ అయిపోతాడు. వెంటనే సార్ ఇది దేవుని చిత్తం కాదంట అనుకుంటా అని అంటాడు. అంటే ఏమో అంట, ఏంటంటే ఫోటో చూసాడు, అమ్మాయి ఫోటో. ఇంకా కొద్దిగా రాబోయే కొంచెం నిమిషాల్లో సాక్షి చెప్పారు ఉండదు, ఫోటోలు కూడా చూడకుండా. అంటే వాళ్ళ కమిట్మెంట్ అది, ప్రార్థన చేసి దేవుని చిత్తం చేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాక్షి ఇస్తారు ఇప్పుడు. సో డోంట్ రష్. ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిజర్న్మెంట్. దేవుడు నీకు డిజర్న్మెంట్ అనేది ఇస్తాడు దేవుడు. డోంట్ రష్, తొందరపడవద్దు. ఏజ్ అయిపోతుంది కదా అని ఎవరు పడితే పెళ్లి చేసుకోవద్దు. తర్వాత కీర్తన 143:8-10 ఉంటుంది అనమాట. అవాయిడ్ రషింగ్ ఇన్ టు రిలేషన్షిప్స్. టేక్ టైమ్ టు గెట్ టు నో ద పర్సన్ అండ్ అబ్జర్వ్ దేర్ బిహేవియర్ ఓవర్ టైమ్. ప్రే ఫర్ గాడ్స్ డిజర్న్మెంట్. దేవుని యొక్క నువ్వు తెలుసుకునేటువంటి డిజర్నింగ్, లేదా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకునేటట్లు చేయమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. బీ పేషెంట్, సహనం కలిగి ఉండాలి, తొందరపడకూడదు. కొంత సహనం అనేది అవసరం. ట్రస్ట్ ద గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని యొక్క సమయంలో జరుగుతాడు. చెల్లి, నువ్వు త్వరపడిపోయి ఏదో పని చేసుకోవద్దు. త్వరపడి ఎవరిని పెడితే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు. గాడ్స్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్, అది గుర్తుపెట్టుకో. ద ప్రాసెస్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. దేవుడు సహజంగానే ఆయన సమయంలో అన్ని సమకూడి మేలు కలుగుడిగా చేస్తాడు. ట్రస్ట్ వర్ది. చివరిగా బీ కేర్ఫుల్ కన్సిడరింగ్ these factors and seeking God from trusted source. You can make a wise and informed decision when choosing your life partner. నువ్వు దేవుని యొక్క సమక్షంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ డిజైనింగ్ స్పిరిట్ లో, దేవుడు నీకు ఇచ్చిన వాక్యం, సహవాసం, దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రోత్సాహం, వారి యొక్క మార్గదర్శకమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నువ్వు గమనంలో తీసుకురావాలి. ఇది ఒక పెళ్లిగాని వ్యక్తి, పెళ్లి చేసుకునే వ్యక్తి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చాలా చురుకుగా నేను ఎక్కువసేపు, ఎందుకంటే మ్యారీడ్ వివాహమైన వాళ్ళు చాలా చాలా విన్నారు. అందుకంటే ఇది చెప్పి 4 మాటలు వారికి ఇవి ప్రోత్సహిస్తూ వాళ్ళకి
వాళ్ళు వేసే ప్రశ్నలకు ఇవి కొంచెం ఆధారంగా ఉంటాయి. ఇది తెలుసుకుంటే కొన్ని ప్రశ్నలకు జవాబు ముందుగానే తెలిసిపోతాయి. ఇంకా తెలుసుకోవాలంటే మీరు ఆలోచించుకోవచ్చు. సో క్రైస్ట్ సెంటర్డ్ హోమ్, దేవుడు ఎందుకు ఆ వివాహాన్ని ఆయన మరి ఆది కాలంలోనే నిర్ణయించాడంటే ఆయన యొక్క మనసులో నుంచి వచ్చింది వివాహం అనేది. ఎందుకంటే ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అనేది దేవుని వాక్యం. సో మ్యారేజ్ ఇటర్నల్ కాన్సెప్ట్ ఓన్లీ ఆల్సో, ఎందుకంటే నిత్యమైనటువంటిది ఈ కుటుంబం అనేది కూడా. నెంబర్ 1, ఏ రిలేషన్షిప్ ఆఫ్ లవ్. నీ కుటుంబంలో ప్రేమ ఉండాలమ్మా. మొదట్లో ఉంటది, ఫస్ట్ 6 నెలలు చాలా బాగుంటది ప్రేమతో. అబ్బా అసలు చేతుల్లో చట్టాపట్టాలు వేసుకుని, భుజాల మీద చేతులు వేసుకుని అందరికి కనిపించేటట్లు, అబ్బా మా కుటుంబం ఎంత మోడల్ ఫ్యామిలీ అని అనుకున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మంచిదే, మీరు ఎవరైనప్పుడు వాళ్ళు బిహేవ్ చేయండి. అందరి ముందు కొంచెం ఎబ్బట్టుగా బిహేవ్ చేస్తే వాళ్ళు మీ మంచి ఫ్యామిలీ అని మీ మీద పెద్ద ప్రేమ కారిపోతుంది అనుకోరు. ప్రేమతో కూడిన అనుబంధం మీ కుటుంబంలో ఉందా? ద బైబిల్ టీచర్స్ హస్బెండ్స్ ఆర్ లవ్ యువర్ వైఫ్స్. ఎఫెసీ 5:25 ఉన్నది, ఆ భర్తలారా నీ భార్యను ప్రేమించండి. అలాగే టీచ్ ద యంగ్ ఉమెన్ టు లవ్ దేర్ హస్బెండ్స్. తీతు రాసిన పత్రిక 2:4 ఉంటది, మీ యొక్క యవ్వనమైనటువంటి భార్యలకి చెప్పండి తమ భర్తలను ప్రేమించే విషయంలో. లవ్ ఇన్ ఎ మ్యారేజ్ కెన్ బి డీపర్ అండ్ మోర్ సెల్ఫ్లెస్ దాన్ ఎనీ అదర్ రిలేషన్షిప్. ఈ యొక్క ప్రేమ అనేది, ఈ యొక్క భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదే నిస్వార్థమైనది, ఎదురు చూడండి, ఆశించినది ఎదురించి, భార్య నుంచి భర్త నుంచి ఏమి ఆశించినది, అది ప్రేమ. ఇట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ లవ్ దట్ జీసస్ ఎక్స్పెక్ట్స్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అండ్ ఇట్ ఈస్ ద వర్చ్యూ దట్ కపుల్స్ నీడ్ ద మోస్ట్. యేసుక్రీస్తుని వెంబడించేటువంటి ప్రతి విశ్వాసిని కోరుకునేటువంటిది ఇది. రెండోది ముఖ్యంగా భార్య భర్తలు రెండోది రిలేషన్షిప్ ఆఫ్ ఇంటిమసీ, అన్యోన్యత, ఐక్యమత్యమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. మ్యారేజ్ ఇన్వాల్వ్స్ స్పిరిచువల్, ఎమోషనల్, ఫిజికల్ క్లోజ్నెస్. ఈ యొక్క వివాహం అనేది ఎలాగా మీకు సమకూర్చబడిందంటే ఆధ్యాత్మికమైన, భావోద్రేకమైన, శారీరకమైనటువంటి విషయాలను కలుపుతుంది. క్లోజ్నెస్. కొంతమంది శారీరకమైనటువంటి విషయాలు దూరంగా ఉంటారు సెక్స్ విషయంలో. ముఖ్యంగా సెక్షువల్ ఇంటిమసీ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఈ యొక్క భావోద్రేకమైన లేదా శారీరకమైన సంబంధం అనేది ఈ యొక్క ప్రేమను వ్యక్తం చేసేది ఒక భాగం. దట్ బ్రింగ్స్ హ్యాపీనెస్ అండ్ యూనిటీ ఇంటూ ద మ్యారేజ్. ఎవరైతే శారీరక పరంగా ఆ కుటుంబంలో భార్య భర్తలు సంతోషంగా ఉంటారో అది చాలా పటిష్టమైన కుటుంబంగా ఉంటది. ఎవరైతే వీటికి పెద్ద ప్రాముఖ్యత ఎవరో, సరే సండేస్ అని కలవకూడదు, మనం తర్వాత గుడ్ ఫ్రైడే లేంటి డేస్ అస్సలు కలవకూడదు భార్య భర్తలు ఇద్దరు అని ఒకవేళ ఉంటే దేవుని యొక్క ఆ విధంగా ఉండదు. రిలేషన్షిప్ ఆఫ్ సెల్ఫిష్నెస్, అందరూ తెలుసు, తన మేలు చూసుకొని ఒక ఇతరుల మేలు. మ్యారేజ్ ఈజ్ ఏ కమిట్మెంట్. తర్వాత ఓర్పు కలిగి ఉండాలని, బీ పేషెన్స్. రెండోది జాయ్ఫుల్, ఆనందభరితమైన, సంతోషభరితమైన ఉండాలని, బీ కైండ్, దయగా, ప్రీతిగా, విశ్వాసంగా ఉండాలని. ఇలాంటి కుటుంబానికి సంబంధించి. సో ఈ సమయంలో ఈ దినంలో నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఇతరులు మాట్లాడడానికి నేను టైం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసి దేవుని వైపు చూద్దాం. ఈసారి వీలుంటే కుటుంబాల గురించి ప్రత్యేకంగా ఒక సెషన్ మనం తీసుకుందాం. దయచేసి అందరూ మీ తలలో ఉంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒక్కళ్ళు విత్తబడిన వాక్యం గురించి చిన్న ప్రార్థన చేయండి, ఎక్కువ కాదు, చిన్న ప్రార్థన చేసండి. దేవుని కమిట్ చేసుకుందాం. విన్న వాక్యాన్ని మన మనసులో దేవుడు వాటిని మరి బలవంతంగా ఫలించేటట్లు ఎవరైనా ఒక్కళ్ళు ప్రార్థించండి దయచేసి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ యొక్క ఆ మాటలు నా ప్రభా మాకు ప్రభువార కుమారన్న ద్వారా ప్రసాదించినందుకు మీకే వందనాలు. వివాహ బంధ విషయాల్లో నా ప్రభా అన్న చెప్పిన మాటలను బట్టి నా ప్రభా, ఇదిగో నా ప్రభా, వివాహం ఏ రీతిగా చేసుకోవాలి, ఎలా మెచ్యూర్డ్ అయి చేసుకోవాలి, ఆ వివాహ బంధంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి, మధ్యవర్తుల పాత్ర ఏంటి, దేవుని పాత్ర ఏంటి, టోటల్ గా మన పాత్ర ఏంటి అనేది నా ప్రభా మరి చక్కగా వివరించినందుకు నా ప్రభా, అలాగే అన్యోన్య సంబంధం వల్ల కూడా నా ప్రభా ఏ రీతిగా కుటుంబాలు కట్టబడతాయో అని నా ప్రభా అన్న చెప్పిన రీతిగా మాకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభా, ఎవరైతే నా ప్రభా వివాహానికి సిద్ధపడి ఉన్నారో వారందరూ కూడా నా ప్రభా మరి యొక్క వాక్యం ద్వారా బలపడిన ప్రభా వారి వివాహ
ముందు నా ప్రభ అనంతరము కూడా నా ప్రభ ఏ రీతిగా జీవించాలో నా ప్రభ మరి ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు ముఖ్యంగా దేవునికి వందనాలు తెలుపుతూ అటు రీతిగా అన్న కూడా మరి ప్రైజ్ లాట్ చెప్పుకుంటూ ఈ యొక్క చిన్ని మాటల్ని నా ప్రభ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓవర్ టు కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు కుమార్. ఈ టైంలో మనము కొంతమంది రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు దేవుడు వారిని ఎలా గైడ్ చేశారో, ఈ మ్యారేజ్ అయిన 1 or 2 years నుంచి ఎలాగ వాళ్ళు వ్యక్తిగతంగా జీవిస్తున్నారు ఆ విషయాలు షేర్ చేసుకుంటారు. మన మధ్య సహోదరుడు రఘు పీటర్ ఉన్నాడు. రఘు పీటర్ తన టైం తీసుకొని తను షేర్ చేస్తాడు. రఘు పీటర్. ఓకే, రఘు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. ఈలోపు ఇంకా 2 ఉన్నారు. మన మధ్య కాకినాడ నుంచి సిస్టర్ శ్రావంతి, బ్రదర్ సత్యనారాయణ రీసెంట్ గా వివాహమైంది. వారు మరి దేవుని చిత్తంలో వివాహం చేయడానికి వాళ్ళు ఎలా దేవుని చిత్తం తెలుసుకున్నారు, వాళ్ళకి వచ్చిన ఆటంకాలు, తర్వాత ఇప్పుడు ఈ విధంగా వివాహం. ఇద్దరు కూడా మరి ఇతర ఫేత్ అదర్ ఫేత్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సమయంలో శ్రావంతి అండ్ సత్యనారాయణకి టైం ఇస్తా ఉన్నాను. ఇద్దరు కలిపి ఒక 10 minutes 12 minutes క్లుప్తంగా వివాహం విషయంలోనే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తారో మీరు మీ వీడియో ఓపెన్ చేసుకుని మ్యూట్ని అన్మ్యూట్ చేసుకుని చెప్పవలసింది కోరుకుంటున్నాను. శ్రావంతి కాకినాడలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంది. సత్యనారాయణ మనవరకు ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేస్తారు. ఇప్పుడు వేరే మరి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో సత్యనారాయణ శ్రావంతికి టైం ఇస్తా ఉన్నా. సత్యనారాయణ, ఎస్ ఓకే, ఓపెన్ చేసుకోండి. మీరు వీడియో ఇద్దరు చూడాలి. కొద్దిసేపు ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు వీళ్ళైతే. ఎస్ ఓకే, ముందు శ్రావంతి షేర్ చేసుకుంటుందా? ఓకే ఓకే, రైట్ శ్రావంతి, టైం నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. నా పేరు శ్రవంతి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. వాయిస్ ఆడిబుల్ వినపడుతుంది. నేను GGH లో స్టాఫ్ నర్స్ గా చేస్తున్నానన్నా. నేను దేవుని తెలుసుకుంది BSc నర్సింగ్ లో గాస్పల్ ఈవినింగ్స్ ద్వారా నేను దేవుని తెలుసుకోవడం జరిగింది. స్పిరిచువల్ గా నన్ను ఒక సిస్టర్ ద్వారా ఆత్మీయంగా దేవునిలోకి నడిపింపబడ్డాను. అదే రీతిగా మ్యారేజ్ లో కూడా అంటే దేవుని చిత్తంలో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం అనేది తీసుకున్నాను. పర్టికులర్ గా అనేది దేవుని చిత్తం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది నాకైతే తెలీదు. అసలు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అన్నది కూడా అసలు ఏమీ తెలీదు. జస్ట్ లీడ్ చేయబడ్డాను, ఆత్మీయంగా నడిపింపబడ్డాను. నా క్యాస్ట్ లో మ్యారేజ్ ప్రపోజల్ వస్తే బాగుండు, సేమ్ క్యాస్ట్ లో నా మ్యారేజ్ అవ్వాలి, అప్పుడు మా పేరెంట్స్ కూడా విల్లింగ్ గా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారని ఆశపడ్డాను. కానీ ఆత్మీయంగా నేను ఎంతో మంది చేత నడిపింపబడ్డాను. చర్చెస్ కి వెళ్ళాను. అక్కడ వాళ్ళతో నా ప్రపోజల్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, ఏదేమైనా మన జీవితంలో జరిగేదంతా దేవుని చిత్తమే, నువ్వు యాక్సెప్ట్ చేయి, చాలా ప్రపోజల్స్ ఉన్నాయి అనేవారు. జరిగేదంతా నేను ఈ విషయం ప్రభువారు కుమార్ అన్న నన్ను లీడ్ చేయబడిన చాలా మందికి సిస్టర్స్ కి చెప్పినప్పుడు జరిగేదంతా దేవుని చిత్తం అనుకోవడం వేరు, మన జీవితంలో జరిగేది దేవుని చిత్తమా కాదా అని ఫైండ్ అవుట్ చేసుకొని లీడ్ చేయబడడం వేరు. ఏది బెటర్ అని నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. దాని ద్వారా అసలు గాడ్స్ విల్ ఎలా ఐడెంటిఫై చేయాలని నేను క్వశ్చన్ చేసినప్పుడు ప్రభువారు కుమార్ అన్న నాకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఇలాగా మీటింగ్స్ కి, జూమ్ మీటింగ్స్ కి నన్ను ఇన్వైట్ చేసేవారు. అలా అటెండ్ అయినప్పుడు ఆ టాపిక్స్ నేను విన్నప్పుడు నాకు ఎంతగానో చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది. దేనికి ఫస్ట్ ప్రయారిటీ, దేనికి
మనం ప్రాధాన్యత ఇచ్చి ముందుకు స్టెప్ తీసుకోవాలన్నది వివాహంలో నాకు చాలా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది నాకు చాలా యూస్ఫుల్ గా అనిపించింది. మెయిన్ గా ఏబిసిడిఈ అని చెప్పి ఏజ్, బ్యూటీ, క్యాస్ట్, డౌరీ ఇలా అన్ని విషయాల్లోని నేను అనుకున్నాను. క్యాస్ట్ విషయంలో అయితే నేను అసలు స్టెప్ తీసుకోవాలని అనుకోలేదు. అంత అంటే మ్యారేజ్ అన్నదే చాలా అంటే నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి నేను ఎన్నుకోబడ్డాను కాబట్టి మా వాళ్ళు క్యాస్ట్ విషయంలో చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. సో దేవుడు నాకు నా క్యాస్ట్ లోనే దేవుడు నమ్ముకున్న వ్యక్తిని ఇస్తే చాలు అని ప్రేయర్ చేసేదాన్ని. కానీ అన్నతో నేను ఈ విషయం చెప్పినప్పుడు ప్రవార్ కుమార్ అన్న నాతో మాట్లాడినప్పుడు అనేవారు, సేమ్ క్యాస్ట్ లో నువ్వు మ్యారేజ్ చేసుకున్నా గాడ్స్ విల్ కాకపోతే నువ్వు ఇంత స్టాండ్ తీసుకున్న ప్రయోజనం ఏముంది, దేవుని చిత్తంలో చేసుకుంటేనే దానికి ప్రయోజనం అనేది ఉంటది కదా, నీకు ఏది బెటర్ గా అనిపిస్తుంది అని నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. దేవుడు కూడా స్క్రిప్చర్స్ నాకు ఎంతగా అంటే ఎవ్రీ డే నాకు క్వైట్ టైం అనేది చూసేవారు. ప్రభువారు కుమార్ అన్న దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు నాకు సెండ్ చేయమని చెప్పేవారు. అలా మేమిద్దరం కూడా ఆ, దేవుళ్ళలో నడిపింపబడడానికి మ్యారేజ్ కోసం ప్రీ మ్యారిటల్ గాని మమ్మల్ని ఎంతగానో గైడ్ చేశారు. మా క్వైట్ టైమ్స్ ద్వారా క్యాస్ట్ విషయంలో ఏ రీతిగా స్టాండ్ తీసుకోవాలి, ఈ రీతిగా అన్ని విషయాలు స్టాండ్ తీసుకోవడానికి మాకు ఎంతగానో సహాయం చేశారు. మ్యారేజ్ ప్రపోజల్ రాగానే కూడా మాకు ఫస్ట్ ఏమీ చెప్పలేదు, జస్ట్ ఒక ప్రపోజల్ ఉంది, ప్రేయర్ చేయమని చెప్పేవారు. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో మాతో షేర్ చేసుకోమని చెప్పేవారు. అలా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న క్వైట్ టైం మేము షేర్ చేసుకుంటున్నప్పుడు సరే ఇంతవరకు లీడ్ చేయబడ్డావు కదా, ఇవన్నీ జనరల్ కన్ఫర్మేషన్ కింద ఉంది, స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ స్పెసిఫిక్ గా దేవుని అడగండి అని చెప్పి మాకు చెప్పేవారు. నాకు అనిపించేది దేవుడు ఎలా స్పెసిఫిక్ గా మాట్లాడతారన్నా సత్యనారాయణ అని అంటే మా హస్బెండ్ పేరు సత్యనారాయణ. అప్పుడు నేమ్ చెప్పారు, సత్యనారాయణ అని బైబిల్లో ఉండదు కదా, ఎలా చెప్తున్నారు ఈయన స్పెసిఫిక్ గా దేవుడు ఎలా మాట్లాడతారు అని నేను క్వశ్చన్ చేసుకునేదాన్ని. కానీ దేవుడు చాలా స్పెసిఫిక్ గా నాకు కన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది. మ్యారేజ్ లో చాలా వరకు కన్ఫర్మేషన్స్ నేను తీసుకోవడం జరిగింది. ఆ నేను ఒక 2 కన్ఫర్మేషన్స్ వరకు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మ్యారేజ్ లో నేను చాలా కలవరంగా నేను ఫీల్ అయ్యేదాన్ని, చాలా భయంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎలా స్టాండ్ తీసుకోవాలి, నేను ఈ విషయాన్ని ఎలా పేరెంట్స్ తో షేర్ చేసుకోవాలి, ఎంతవరకు నేను ధైర్యంగా నేను స్టెప్ తీసుకోగలను మ్యారేజ్ విషయంలో. ఆల్రెడీ డిలే అయ్యింది. డిలే అయిన తర్వాత దేవుడు నాకు జీవితంలో ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఎటువంటి వ్యక్తిని భర్తగా ఇస్తారని ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యేవి నాకు. ఏ రీతిగా నేను ఈ విషయాన్ని పేరెంట్స్ తో షేర్ చేయాలని కూడా ఆలోచించేదాన్ని. కానీ అలాగే స్పిరిచువల్ గానే ప్రవార్ కుమార్ అన్న, కిరణ్ అన్న ఫ్యామిలీ ఇలాగా మా ఫ్యామిలీస్ ని అప్రోచ్ అయ్యి ప్రపోజల్ నిమిత్తం వాళ్ళతో షేర్ చేయడం ఇలా జరిగింది. కానీ చుట్టూ ఎటువంటి సిచ్యువేషన్ ఫేవరబుల్ గా అయితే మా మ్యారేజ్ లో ఏ సిచ్యువేషన్ ఫేవరబుల్ గా అయితే ఏమీ లేదు. కానీ ఒకటే ఒకటి ఫేవరబుల్ గా ఉంది ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రామిసెస్ మాత్రం మాకు ఎంత ఫేవరబుల్ గా ఉన్నాయి. మేము స్టాండ్ తీసుకోవడానికి, ఆయన కార్యం మా జీవితంలో జరిగించడానికి. ఫ్యూ కన్ఫర్మేషన్స్ ఏంటంటే కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. అంటే ఒకటి కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలా, నా వివాహంలో దేవునికి ప్రయారిటీ ఇవ్వాలా అని నేను దేవుడిని అడిగినప్పుడు ఆ 45వ కీర్తన 10వ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని. సో నేను ఎప్పుడైతే ఇంకా ఈ వాక్యం కన్ఫర్మేషన్ వచ్చిందో, నేను నా తండ్రి ఇంటి గురించి, నా స్వజనం గురించి కాక నేను నా మ్యారేజ్ నిమిత్తం ఆలోచించాలి, నేను ఇంక స్టాండ్ తీసుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను. తర్వాత అన్న ఈ విషయం గురించి చెప్పిన తర్వాత నన్ను ఇంకా ప్రోత్సహించి, ఇంకా స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ నువ్వు దేవుణ్ణి అడుగమ్మా, స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ కనుక నీకు వస్తే కనుక మనం ముందు ఫార్వర్డ్ అవుదాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు మేము వస్తాము, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మేము మాట్లాడడం అనేది జరుగుతుంది, నువ్వు స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ తీసుకుని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ అనేది హోషియా నుంచి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. హోషియా నుంచి 2వ అధ్యాయం 18వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. అది ఏంటంటే అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడువు అని పిలుతూ, ఇదే యెహోవా వాక్కు. దాని కిందే 19 వర్స్, నీవు నిత్యము నాకుండునట్లుగా నా నీతిని బట్టి యెహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుందును అని.
సో హోషియా నుంచి నాకు వచ్చిన ఈ కన్ఫర్మేషన్ అనేది మా మ్యారేజ్ లో స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ గా తీసుకొని మేము ప్రభువారి కుమారానికి చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సరే వీళ్ళు స్పిరిచువల్ గా లీడ్ చేయబడుతున్నారు, దేవుడు వీరితో మాట్లాడుతున్నారు అని తీసుకున్న తర్వాత మాకు టెస్ట్ మనీ షేరింగ్ అనేది పెట్టారు. ఆ తర్వాత మేము టెస్ట్ మనీ షేరింగ్ చేసుకున్న తర్వాత మా ఫ్యామిలీకి వాళ్ళే మేము ఇలా ప్రపోజల్ వచ్చిందని మాత్రమే చెప్పాం, కానీ మా ఫ్యామిలీస్ కి వాళ్ళే దగ్గర అయ్యి ఆ ఫ్యామిలీస్ మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ కి చెప్పడం జరిగిన తర్వాత ఫస్ట్ అయితే అసలు వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు, వచ్చిన వాళ్ళను కూడా తిట్టేవారు. కానీ తర్వాత ఆ దేవుని కృపను బట్టి దేవుడు వారి మనసులు మార్చి మా వివాహానికి అంగీకరించడం అనేది జరిగింది. ఫైనాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి మా వివాహం ఘనంగా దేవుడు జరిగించారు. దేవునికి స్తోత్రం. సత్యనారాయణ. ఈ ఈ మ్యారేజ్ విషయంలో నా విషయంలోకి వస్తే దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఇందులో స్టాండ్ తీసుకోవడానికి అంటే ఎక్కువ అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే రక్షణ తర్వాత ఏమనేంటంటే మ్యారేజ్ విషయంలోనే స్టాండ్ తీసుకోవాలి. సో రక్షణ మనం ఎలా దేవుని ద్వారా పొందుకున్నాము, సెకండరీ మ్యారేజ్ విషయంలో కూడా అలాగే స్టాండ్ తీసుకుని నడవాలన్నప్పుడు అన్న వాళ్ళు లేదా ఎక్కువ గైడ్ చేసేవారు అనమాట. అంటే ఎక్కువ నేను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు అందులో హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ మ్యారేజ్ విషయంలో ఇంకా డౌరీ లేదా క్యాస్ట్ అంటే ఎక్కువగా చెప్పేది ఏబిసిడి, ఏజ్, బ్యూటీ, క్యాస్ట్, డౌరీ, ఎడ్యుకేషన్ ఈ విషయంలో ఎలా స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు అందులో నేను కొన్ని నేర్చుకోవడానికి కూడా నాకు ఎంతో ఉపయోగపడింది అనమాట. ఇలా నేను కొన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉపయోగపడినప్పుడు అయితే ఫస్ట్ నాకు తర్వాత నేను ప్రేర్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ విషయంలో ప్రిపేర్ అవునప్పుడు నాకు ప్రపోజల్ అన్న వాళ్ళ ద్వారా ఇక్కడ నా కాకినాడలోనే అన్న ఎల్ఐసి రాజు అన్న వాళ్ళ ద్వారా నాకు ప్రపోజల్ వచ్చింది. నేను విషయంలో నేను వచ్చిన తర్వాత మా పేరెంట్స్కి ఎలా కన్వే చేయాలి, మా పేరెంట్స్ ఏంటంటే నేను ఫస్ట్ కొంటే నేను ఒకసారి చెప్పకుండా చెప్పుకోను అనమాట. నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, అంటే మా పేరెంట్స్ కూడా హిందూ బ్యాక్గ్రౌండ్స్. ఇంటికాడ ఏంటంటే ఇంటి దగ్గర పేరెంట్స్ ఏమనేవారు అంటే నేను మా దగ్గర వాళ్ళు ఉన్నారు, మామయ్య వాళ్ళు, అమ్మాయి ఉన్నారు, వాళ్ళు నీకు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళు చేసుకోవాల్సిందే అన్నగా మాట్లాడారు. నేను అన్నాను లేదు, నేను చర్చికి వెళ్తాను, నేను రక్షించబడ్డాను, నేను కూడా చర్చికి వెళ్ళి నా అమ్మాయినే చేరుకోవాలి, అది అలాగైతేనే నాకు బాగుంటుంది అన్నప్పుడు ఇంటికాడ చాలా అన్విల్లింగ్ ఉండేవారు అనమాట. అన్విల్లింగ్ గా కొంచెం యాక్సెప్ట్ చేసేవారు కాదు. నెక్స్ట్ విషయంలో నేను అలా ఒకసారి కాకుండా మెల్లమెల్లగా చెప్పుకున్నాను అనమాట. నేను చర్చికి వెళ్ళి అమ్మాయిని చేసుకోవాలి, ఎలా నేను అన్నిళ్ళు ఇలాగా హిందూ గుడులకి వెళ్ళి అమ్మాయిని చేసుకోకూడదు అన్నప్పుడు ఆ విషయంలో నేను అలా కొంచెం సరే నువ్వు అలా అంటున్నావు కాబట్టి చేసుకున్నాను, నేను ఇష్టం అన్నారు. సెకండరీ వచ్చేటప్పటికి సరే చేసుకుంటే చేసుకో కానీ మన క్యాస్ట్ అమ్మాయిలోనే చేసుకోవాలి అని ఒకటి సెకండరీ అని అది అది కూడా ఎక్కువ గట్టిగా చెప్పేవారు. ఏమది మన క్యాస్ట్ అంటే నేను దేవుని చిత్తంలో దేవుని ఇష్ట ప్రకారంగా నేను వెళ్తున్నాను, అది ఎవరైనా కావచ్చు అంటే ఆ మాటకి ఇంకా చాలా సీరియస్ అయ్యారు అనమాట. అంతా నీ ఇష్టమే జరుగుతుంది, ఎందుకులో చేస్తున్నావు, నువ్వు అదే సరే దగ్గర వాళ్ళని వద్దన్నావు, బయట వాళ్ళని సరే అన్నావు, మరి క్యాస్ట్ విషయంలో అయితే మేము ఒప్పుకోమన్నప్పుడు చాలా రోజులు అలా కొంచెం నాతో మాట్లాడుకోవడం, నాతో అన్విల్లింగ్ గా ఉండడం మా పేరెంట్స్ జరిగింది. తర్వాత ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంకా సరే వీడు మనం మాట వినలేదు, సరే నువ్వు అంటున్నావు కదా చూడు మరి నీ ఇష్టం ఎలా చేసుకుంటే నడు, మరి క్యాస్ట్ విషయంలో మా మాట వినట్లేదు, మా దగ్గర వాళ్ళు కూడా చేసుకునట్లేదు అన్నప్పుడు అన్విల్లింగ్ నేను ఇంటికాడ ఒప్పించాను. సరే థర్డ్ వన్ వచ్చినప్పుడు కూడా సరే క్యాస్ట్ విషయంలో ఉంటున్నాం కదా, మన క్యాస్ట్ విషయంలో మనకంటే ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ మనకు తక్కువగా అన్నారు అనమాట. అలాగే ఉండదు, ఏదైనా రావచ్చు, అది గాడ్స్ చిత్తమే అవుతుంది అన్నారు. సరే ఇంకా నెక్స్ట్ అన్నప్పుడు అది కూడా ఇంకోటి ఏమంటే కట్నం విషయంలో కూడా అడిగారు అనమాట. సరే ఇవన్నీ కట్నం విషయంలో కూడా అయితే ఇవన్నీ నెక్స్ట్ జరుగుతుంది కదా, కట్నం విషయంలో కూడా మా మాట నువ్వు తీసేయకూడదు,
మరి ఇప్పటిదాకా నేను చదివించు, మేము కష్టపడ్డాం, నేను ఇప్పటి వరకు చదివించాం. ఆ, మరి కట్నం విషయంలో కూడా నువ్వు అలాగంటే ఎలా అవుతుంది అన్నప్పుడు ఈ ఈ మాట కూడా చాలా సీరియస్ అవ్వారు. ఆ లేదు, నేను నేను కట్నం తీసుకోవడం వల్ల దేవుడికి అది ఇష్టం కాదు, నేను తీసుకున్నప్పుడు అది కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇంకా నేను ఆ మాటకు వచ్చేటప్పుడు ఇంకా నిన్ను ఏం పట్టించుకోము. ఆ, ఈ విషయంలో, మ్యారేజ్ విషయంలో నువ్వు ఎలా పడితే మా 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 మాట అసలు నువ్వు వినట్లేదు, ఇంకా నువ్వు ఎలా వెళ్తే అలాగెళ్ళు, నేను ఇంకా మేము విషయంలో ఏం పట్టించుకున్నప్పుడు అసలు ఈ విషయానికి వచ్చినప్పుడు మ్యారేజ్ విషయం నేను చెప్తుంటే అసలు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. నాకు ఇలాగ అన్నవాళ్ళు, ఇలా చర్చ్కి వెళ్ళి అన్నవాళ్ళ ద్వారా నాకు ఈ ప్రపోజల్ వచ్చిందంటే అసలు ఈ విషయం చాలా చాలా రోజులు నేను ఆ, ఇలా వచ్చింది ఇలా చెప్తుంటే వినేవాళ్ళు కాదు. ఆ తర్వాత తర్వాత ఒక మెంటర్ ఉన్న ద్వారా ఇంటికి వెళ్ళి మాట్లాడించిన తర్వాత ఆ అమ్మాయి గురించి చెప్పడం, ఇలాగా చర్చ్కి వెళ్ళేలాగా ఉంటారు, అలా స్టాండ్ తీసుకున్నారంటే కొంచెం వాళ్ళలో కొంచెం పాజిటివ్నెస్ వచ్చింది. సో ఫైనల్ గా ఏంటంటే సరే ఇంకా మన మాట వినట్లేడు, తన ఇష్టం కదా, తన ఇష్టమే మనం కోరుతాం అన్నప్పుడు ఫైనల్ గా ఆ, ఇది ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయడం అంటే ప్రపోజల్ కూడా నేను హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఎలా కనుక్కున్నప్పుడు దేవునికి చాలా రోజులు ప్రేర్ చేయడం, అంటే పాస్టింగ్ ఉండి ప్రేర్ చేయడం, ఇలా ఈ ప్రపోజల్ నాకు వచ్చింది, నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇదే నాకు సూటబుల్ అని ఎలా చేయాలి. కొంతమంది అన్న వాళ్ళ గైడెన్స్ ద్వారా తమ్ముడు అది ప్రపోజల్ అనేది ఈజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ అని కాదు కదా, ముందు నువ్వు గాడ్స్ విల్ అవునా కాదా కనుక్కోవాలి, తర్వాత నువ్వు ప్రొసీడ్ అవునప్పుడు నేను దేవుణ్ణి ప్రేర్ చేస్తున్నప్పుడు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది దాని ద్వారా అని నాకు ఒక పాజిటివ్నెస్ నా దేవుడు నాలో కల్పించాడు అనమాట. అలాగా ఈ దేవ ప్రపోజల్ గురించి అలా ప్రేర్ చేస్తుండగా ఆ, మోసే ద్వారా అది నా నిర్గమకాండం మోసే ఆ, ప్రజలను నడిపించినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర నాకెందుకు ఎలా మొరపెట్టినావు సాగిపోము అన్నప్పుడు ఆ ఓకే, ఇందులో నాకు పాజిటివ్నెస్ ఉంది, నేను ముందుకు వెళ్ళొచ్చు అన్నప్పుడు అలా అన్న వాళ్ళ గైడెన్స్ ద్వారా కూడా నేను అలా తీసుకున్నాను. ఫైనల్ గా ఆదికాండం 2:18 ఆ, నేను అదే కన్ఫర్మ్ చేసుకోవడానికి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదన్నప్పటి ద్వారా నాలో ఇంకా అనేక విషయాలు కన్ఫర్మేషన్ తీసుకోవడానికి అదే చర్చిలో కానీ లేదా నాకు బయటంలో కానీ దేవుడు ఎంతో సహాయం చేశాడు. సో ఇట్లా ఫైనల్ గా ఇంటికాడ బోత్ సైడ్స్ ఫేవరబుల్ గా లేనప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఈజెఫ్ అన్న వాళ్ళ ద్వారా సాయం తీసుకొని మ్యారేజ్ విషయంలో ఎంతో సహాయం చేశాడు. మ్యారేజ్ టైంలో కూడా మా పేరెంట్స్ జస్ట్ వర్క్ విషయంలో కూడా ఏమీ లేదు. మా మ్యారేజ్ కాకినాడ జరిగింది, జస్ట్ బోత్ ఫ్యామిలీస్ సైడ్ కూడా ఆ రోజు మార్నింగ్ వచ్చి అలా నిలబడ్డారంతే. మిగతాదంతా దేవుడి కృపను బట్టి ఈ స్టూడెంట్స్ లేదా అన్న వాళ్ళ ద్వారానే ఆ మ్యారేజ్ అంతా ఎంతో గ్రాండ్ గా జరిగింది. సో అంటే దేవుని చిత్తం స్టాండ్ తీసుకున్నప్పుడు దేవుని సహాయం ఆ మ్యారేజ్ ద్వారా మేము ఎంతో చూసాం. అంటే స్టాండ్ తీసుకున్నప్పుడు దేవుడు ఇతరుల ద్వారా కూడా అది ఎంతో గ్రాండ్ గా నిజంగా నేను అనుకుంటాను. నేను ఒకవేళ మా పేరెంట్స్ ఇన్వాల్వ్ అయితే కూడా అంత గ్రాండ్ గా జరగదేమో నేను ఇప్పుడు కూడా మేము అనుకుంటాం. ఆ సో స్టాండ్ తీసుకొని నిజంగా దేవుడికి ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేయగలడని మేము ఎంతగానో ఇప్పుడు కూడా మేము దేవుని ప్రేర్ చేస్తుంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ. నిజంగా దేవుడు మీ యొక్క స్టాండ్ ని హానర్ చేశారు. నిజంగా మీరు ఏమి చూడకుండా దేవుని చిత్తాన్ని చూడడం విషయం దేవుడు సహాయం చేశారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడినప్పుడు అమ్మ నీకు దేవుడు వాళ్ళ తల్లిదండ్రులతో శ్రావంతి తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు అమ్మ దేవుడు మీకు మంచి అల్లుడు ఇస్తాడు, ఈ మాట నేను చెప్తాను, బొంబాయి నుంచి వచ్చిన పాస్టర్ గారు ఈ మాట అన్నారని చెప్పండి, మీరు తర్వాత నాకు చెప్పండి అన్నప్పుడు నేను తర్వాత 6 నెలల తర్వాత శ్రావంతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రావంతి వాళ్ళ మదర్ వచ్చి అడిగారంటే అమ్మ బొంబాయి పాస్టర్ గారు ఎప్పుడు వస్తారంటే ఏమన్నా అంటే ఆ రోజు మమ్మల్ని ఇలా అన్నారు, నిజంగానే నాకు దేవుడు మాకు మంచి అల్లుడిని ఇచ్చాడు సత్యనారాయణని అని ఆమె చెప్పారట. సో సాక్ష్యాన్ని కూడా వివాహం అయిన తర్వాత సాక్ష్యాన్ని కూడా నిలబెట్టుకోవడం అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ అండ్ శ్రావంతి, గాడ్ బ్లెస్ యూ. ఇంకొక షార్ట్ టెస్ట్ అని మనం విందాం. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. శ్రావంతిని ప్రభులోకి నడిపించినటువంటి మాధవి తన్ని విద్యార్థి అంటే ఇంజనీరింగ్ బిఎస్సి నర్సింగ్ చదువుతున్నప్పుడు
మాధవిని ప్రభులోకి నడిపించి ఆ వ్యక్తిగత సువార్త ద్వారా, తర్వాత బైబిల్ స్టడీస్ ద్వారా ఆమెను బలపరిచి, ఆమె వివాహం అయిన తర్వాత బాబు పుట్టిన తను విడిచిపెట్టకుండా నాకు పరిచయం చేసి, అన్న తన గురించి ప్రార్థన చేయండి వివాహం విషయం అన్నప్పుడు నిజంగా దేవుడు సహకరిస్తారు. మన మధ్య మాధవి, శ్రావంతి వాళ్ళ సీనియర్ మాధవి విజయనగరం, ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. తను ఎంఎస్సి నర్సింగ్ చేసి జాబ్ చేస్తా ఉన్నారు. వారి హస్బెండ్ కిరణ్, నేతల కిరణ్, తను జాబ్ చేస్తా ఉన్నాడు. వాళ్ళిద్దరు మన మధ్యన చాలా షార్ట్ గా చెప్తారు. ముఖ్యంగా మాధవి షేర్ చేసిన తర్వాత కిరణ్ చాలా స్వల్పంగా ఓన్లీ వివాహం విషయంలో దేవుడు. సో చాలా మంది అంటారు కదా ఈ రోజుల్లో ఫాస్ట్ అంతా వచ్చేసింది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని ముందుగానే ఫోటోలు అన్ని చూసేసుకుని ఎక్స్చేంజ్ చేసేసుకుని అలా చేసుకునే రోజుల్లో మాధవి అందే నాకు ఫోటో ఏం పంపించొద్దన్నా, నేను ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాతనే దేవుడు ఎస్ అంటే నేను చూస్తానని. ఇలాంటి స్టాండ్ చాలా కొద్ది మందికి ఉంటుంది. అంటే ఇలాగే అందరికీ ఉండాలని నేను అంటలేదు, కానీ ఎవరి స్టాండ్ వాళ్ళకి. ఇలాంటి చాలా మంది ఉన్నారు, ఫోటోలు వీళ్ళు ఏమి చూడకుండా ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఈ సమయంలో మాధవి మన మధ్య ఉన్నారు, షేర్ చేసుకుంటారు. వీళ్ళైతే వీడియోను ఓపెన్ చేయండి, లేకపోతే కొంచెం ఓపెన్ చేసిన తర్వాత మాధవి. నా ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మాధవి. నేను ఐఐఎం విశాఖపట్నంలో నర్స్గా వర్క్ చేస్తున్నాను. దేవుడు నా వివాహ విషయంలో ఎలా హెల్ప్ చేశారనేది కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిగా నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టుకోకూడదు అనుకున్నాను. నేను మా పేరెంట్స్ ఫస్ట్ అన్బిలీవర్ ఫ్యామిలీనే. దేవుడు ముందు నా పేరెంట్స్ రక్షించుకున్నారు, తర్వాత నన్ను రక్షించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి జరిగింది. వివాహానికి వచ్చేసరికి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని అడగటం అలవాటు, చదువు విషయంలో అయినా జాబ్ విషయంలో అయినా. అలాగే వివాహానికి వచ్చేసరికి వివాహ విషయంలో కూడా ఎలాగైనా మీ చిత్త ప్రకారమే జరగాలి అని చెప్పి దేవుడిని అడిగాను. నాకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు. అంటే అబ్బాయి ఇలా జాబ్ చేస్తూ ఉండాలి, అంటే ఈ పొజిషన్లో ఉండాలి, స్టేటస్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది అయి ఉండాలి, అలాంటి రిక్వైర్మెంట్స్ ఏం లేవు. కానీ రెండే నేను దేవుని ముందు పెట్టాను. ఒకటి ఏంటంటే, ఏది ఏమైనా కానీ మీ చిత్తాన్ని నేను జరిగించాలి, అంటే మీరు ఇది గాడ్స్ విల్ అని చెప్పినప్పుడు దానికి నేను ఒబే అయ్యే మనసు ఉండాలి. ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఏవి ఎలా ఉన్నా నేను మీకు ఒబే అవ్వగలిగే మనసు నాకు ఉండాలి. దేవుని చిత్త ప్రకారమే జరగాలని ఒకటి అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే, మా పేరెంట్స్ విల్లింగ్ అవ్వాలి. అంటే దేవుడు ఏదైనా కన్ఫ్యూజన్ స్టేట్లో మనల్ని ఉంచకుండా క్లారిటీ ఇస్తారు ఏ విషయంలో అయినా. అంటే నాతో మీరు ఏదైతే మాట్లాడతారో అది మా పేరెంట్స్తో మీరు మాట్లాడాలి, దానికి వాళ్ళు కూడా విల్లింగ్ అవ్వాలి. ఈ రెండే నేను దేవుణ్ణి అడిగాను, ఇంకేమీ అడగలేదు. మొదటిగా దేవుడు తన చిత్తాన్ని కొంచెం టైం తీసుకున్నాను. నేను వెంటనే చెప్పలేకపోయాను ప్రపోజల్ వచ్చిన తర్వాత. ఈ విషయంలో దేవుడు నాకు తోడుగా ఉన్నారు. దాంతోపాటు నన్ను మెంటరింగ్ చేసిన అక్క సుధక్క, అక్క చాలా అంటే చాలా ఓపికతో ఉన్నారనమాట. నన్ను దేవుడు సహించారు. దాంతోపాటు అక్క వాళ్ళు కూడా, అక్క ప్రభువార్ కుమార్ అన్న సహించారు. అంటే అంత టైం ఇవ్వరు ఎవరికి, కానీ నాకు అంత టైం ఇచ్చారు. నేనేంటంటే చిన్న చిన్న విషయాల్లోనే దేవుని చిత్తం అడిగినప్పుడు దేవుని చిత్తం అడిగి చేశాను. ఇది లైఫ్ టైం ఉండేది కదా. ఈ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి, ఇవన్నీ నాకు క్లియర్ అయితే కానీ నేను ముందుకెళ్ళలేను అని చెప్పి అనుకున్నప్పుడు సుధక్క, ప్రభువార్ కుమార్ అన్న దేవుడు మేజర్ రోల్ ప్లే చేస్తే వీళ్ళిద్దరూ దేవుడికి సహకరించారు, అదేవిధంగా నా విషయంలో సహకరించారు. అయితే దేవుడు నా క్వైట్ టైం ఏంటంటే అప్పుడు జెనిసిస్ చాప్టర్ ద్వారా, జెనిసిస్ బుక్ ద్వారానే దేవుడు నాతో మాట్లాడారు. ఫస్ట్ 2 కన్ఫర్మేషన్స్ అబ్రహాం గారి జీవితం ద్వారా నాకు ఇచ్చారు. థర్డ్ కన్ఫర్మేషన్, 2 కన్ఫర్మేషన్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళా దేవుడిని, అంటే నాలో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ నేను దేవుని ముందు పెట్టి
అంటే ఇన్నిసార్లు ఆ, శోధించకూడదు, కానీ నా భయం కొద్దీ నేను దేవుణ్ణి అడిగాను. థర్డ్ టైం నేను కొన్ని డౌట్స్ దేవుని ముందు పెట్టి, ఆ, అప్పటికే నాకు 28 years అనమాట. 20 అది పల్లెటూరులో ఒక అమ్మాయి 28 సంవత్సరాల వరకు ఉండటం అనేది చాలా కష్టం. చాలా డౌట్స్ వస్తాయి, చాలా రూమర్స్ వస్తాయి. అయినప్పటికీ దేవుడు నాకు సహాయం చేశారు. అందుకని నేను దేవుడు కొన్ని అడిగాను అనమాట. నేను మళ్ళీ స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కొన్ని కొన్ని నాకు తెలియవు, కొన్ని నాకు రావు. ఇలాంటివన్నీ నేను దేవుడి దగ్గర పెట్టాను. ఇన్ని ఉన్నాయి ప్రభు, ఈ విషయంలో ఒకవేళ మీరు ఇచ్చిన వ్యక్తికి నేను కంపాటబుల్లా కాదా, ఆ, నేను కరెక్ట్ గానే ఉండగలనా అంటే కొన్ని డౌట్స్ నేను దేవుని ముందు పెట్టినప్పుడు థర్డ్ కన్ఫర్మేషన్ ద్వారా యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి దేవుడు మాట్లాడారు. మాట్లాడి నా నాకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను అన్నకి చెప్పాను, ఓకే అన్న, దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే. నేను అప్పటికి అబ్బాయిని చూడాలనుకోలేదు, క్వాలిఫికేషన్ కానీ అవి ఏమి నేను చూడలేదు. ఓన్లీ గాడ్స్ విల్ అయితే నేను ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి అన్నకి చెప్పినప్పుడు, నా మెంటర్ అక్కకి చెప్పాను, అన్నకి చెప్పాను. అన్న వాళ్ళు టెస్ట్ మనీ షేరింగ్ కి గ్యాదర్ అవ్వండి అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు కూడా ఆ, అప్పుడు కూడా మాకు టైం ఇచ్చారు. మళ్ళా మీరు ఇప్పుడైనా షేరింగ్ అయిన తర్వాత అయినా మీరు నో చెప్పొచ్చు అని. కానీ దేవుడు అక్కడ కూడా నాకు కన్ఫర్మ్ చేశారు. అలాగా గాడ్స్ విల్ నా జీవితంలో ఫైండ్ అవుట్ చేయడానికి, ఒబే అవడానికి దేవుడు సహాయం చేశారు. పేరెంట్స్ వరకు వచ్చేసరికి మా పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, అందరు పేరెంట్స్ లాగానే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి అని కోరుకున్నారు. ఇంకేమీ కోరుకోలేదు. కానీ ఆ రెండు ఆ, అప్పటికి కిరణ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. సో వాళ్ళ ఇల్లు చూసినప్పుడు మా అమ్మ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు, చాలా బాధపడ్డారు. బాధపడ్డారు, అగ్రి అవ్వలేదు. అయితే నేను దేవునికి ఒకటే చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ చేయరు, మీరు నాకు క్లారిటీ ఇచ్చారు, మీరు నాతో ఏదైతే మాట్లాడారో అది మా పేరెంట్స్తో మాట్లాడండి అన్నప్పుడు దేవుడు చాలా చొరవ తీసుకున్నారు మా విషయంలో. చాలా క్లియర్గా మా అమ్మతో దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడారు. అంటే నాకు క్వైట్ టైం చేసుకోవడం అవన్నీ తెలుసు కాబట్టి నాతో బైబిల్ ద్వారా మాట్లాడారు. మా అమ్మకి అంత లేదు కాబట్టి ఆయన స్వరాన్ని వినిపించారు. మా అమ్మ షాక్ అయింది. దేవుడు మధ్యవర్తిగా ఉన్నప్పుడు నేనెవరిని మీ వివాహం ఆపటానికి అని చెప్పి మా పేరెంట్స్ అగ్రి అయ్యారు. అలా దేవుడు మా వివాహ విషయంలో మా తరపు నుంచి ముందుకు తీసుకొచ్చారు. హ్మ్, ఇంకా మాది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే. అది క్యాస్ట్ కూడా ఒక ఆటంకంగా ఉండేది. వాటన్నిటిని దేవుడు తొలగించారు. మా పేరెంట్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడడం ద్వారా. ఇంకా నాకంటే ఎక్కువగా కిరణ్ స్ట్రగుల్ అయ్యారు. ఆ, తను వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కాదు పేరెంట్స్. దాన్ని బట్టి నా పేరెంట్స్ రక్షించబడిన వాళ్ళు కాబట్టి నాకు కొంచెం దేవుడు ఎక్కువగా చొరవ తీసుకున్నారు. ఆ, అంతా చక్కగా అయిపోయింది. కిరణ్ విషయానికి వచ్చేసరికి కొంచెం కష్టమైంది. ఏదైనా ఏదేమైనప్పటికీ గాడ్స్ విల్ ప్రకారం ఆ, మా మ్యారేజ్ జరగడానికి దేవుడు సహాయం చేశారు. అందుకు సహకరించిన అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు బాబు ఉన్న సంగతి చెప్పండి. దేవుడు వివాహమైన 1 year కి దేవుడు ఒక బాబుని మాకు ప్రజెంట్ చేశారు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి. నిజంగా దేవుడు తన వద్దగా వచ్చిన ఎంతమంది విడిచిపెట్టాడు. కిరణ్ తను ఈజ్ ఎ సైట్ ఇంజనీర్ అయినప్పటికీ కొద్ది నిమిషాలు ఆల్రెడీ చెప్పింది, 2 మాటలు చెప్పి ముగిస్తారు. కిరణ్ ఉన్నావా? ఎస్, అన్మ్యూట్ చేసుకో. రైట్, ఓకే. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఫ్రెండ్. నా పేరు కిరణ్ కుమార్. ఆ, అయితే గాడ్స్ ఫిల్ గురించి ఆల్రెడీ నా భార్య మాధవి చెప్పింది. అయితే దాన్ని కంటిన్యూ చేస్తాను నేను. అయితే మా విషయంలో అయితే దేవుడు చాలా కృప చూపించి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఒక జతగా చేశాడు. అయితే నేను మ్యారేజ్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు, దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీకు షేర్ చేసుకుంటాను. అయితే నేను ఆ టైంలో దేవుడు నాతో కొలసియన్స్ బుక్ ని స్టడీ చేస్తున్నాను. దేవుడు ఆ బుక్ ద్వారా
వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అయితే నాకున్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే డౌరీ తీసుకోకూడదు. అంటే ఎందుకు తీసుకోకూడదు అంటే దేవుడు చెప్పాడు, ఆ, ఆ, ఈ ఇలాగా మ్యారేజ్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు తీసుకోకూడదు తమ్ముడు అని చెప్పారు. అయితే దేవుడు నాతో మాట్లాడాడు. నేను దాని విషయంలో నేను స్టాండ్ తీసుకున్నాను. స్టాండ్ తీసుకున్నాను. అంటే స్టాండ్ తీసుకోవటం అంటే నాతోటి దేవుడు మాట్లాడాడు. అంటే స్టాండ్ తీసుకోవటానికి నాకు శక్తినిచ్చాడు అనమాట. అయితే దాని విషయంలో నేను నిలబడ్డాను. అయితే మా పేరెంట్స్ దగ్గరికి వస్తులోకి అది ఒప్పుకోలేదు. ఆ, ఆ, కట్నం తీసుకోనంటే అయితే ఎలా కుదురుతుంది, ఏ, ఇంతవరకు చదివించాము, ఇంతవరకు వచ్చేయింది, చాలా మంది మా ఊర్లో చాలా మంది తీసుకుంటున్నారు అని చెప్పారు. మా ఊర్లో కూలి పని చేసుకుని కూడా 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నాడు, నువ్వు తీసుకోకపోతే నేను ఏం చెప్పుకోవాలి ప్రజలకని మా నాన్నగారు చాలా బాధపడ్డారు. అయితే కట్నం అయితే తీసుకోలేదు. పెళ్లి ఖర్చులకి అయితే నేను ఇస్తా అన్నారు. పెళ్లి ఖర్చులు 1 lakh అయింది. 1 lakh 2 lakhs అవుతుంది. అది 50-50 అని చెప్పారు. అయితే వాళ్ళ తరపు నుంచి 1 lakh ఇచ్చారు, మా తరపు నుంచి 1 lakh ఇచ్చాము. అది మ్యారేజ్ అయిపోయింది. యాక్చువల్లీ మా ఊర్లో మ్యారేజ్ చేసుకోవాలంటే 1000 members 1500 ఆ మధ్యలో వస్తారనమాట. నేనైతే కట్నం తీసుకురాలేదు కాబట్టి నేను 200 members తోనే క్లోజ్ చేశాను. ఎందుకంటే ఆ ఆ, నా మ్యారేజ్ కూడా అంత ఘనంగా జరగలేదు. ఎందుకంటే డబ్బులు ఏమన్నా అడిగితే నువ్వు కట్నం తీసురా, లేకపోతే నువ్వు సంపాదించింది ఏమైనా తీసురా అని చెప్పారు అన్నమాట మా నాన్నగారు. అందుకని నేనేమి ఇక ఎంత సింపుల్ గా జరిగితే అన్నట్లో 2 lakhs తో అయిపోయింది. 2 lakhs కూడా అవ్వలేదు, 1,70,000 ఎంత అయింది. దాని విషయంలో కూడా నాకు సంతృప్తిని ఇచ్చాడు అనమాట. అంటే ఎంత తగ్గింపు అనేది దాన్ని నాకు నేర్పించాడు దేవుడు. అయితే స్ట్రగుల్స్ విషయంలో అయితే ఇంటర్ క్యాస్ట్ విషయంలో కూడా నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ప్లస్ మా బంధువులు కూడా ఒప్పుకోలేదు. మెయిన్ బంధువులు ఒప్పుకోలేదని మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో నన్ను యాక్సెప్ట్ చేయలేదు. చాలా ఒక నిద్ర కూడా పట్టలేదు నాకు. కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాను, చాలా గొడవలు, కొంతమందిని వదులుకున్నాను కూడా నేను నా మ్యారేజ్ విషయంలో. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాం, మన అంటే చరిత్రను మార్చేస్తున్నాను అని చాలా అన్నారు. కానీ దేవుడు ఎవరైతే ఏమన్నా అన్నారనుకో, రేపు మార్నింగ్ నాతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవాడు. నేను అక్కడ కంఫర్ట్ అయ్యేవాడిని ఆ విషయంలో. ఇంకా నాకు మ్యారేజ్ అయింది చక్కగా. నేను ఈజిఎఫ్ లో యూలో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, ప్లస్ చర్చిలో ఇన్వాల్వ్ అవుతున్నాను. కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి ఫైనాన్షియల్ గా, మా ఫ్యామిలీలో కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి. అది ఎదుర్కోవటానికి కూడా నాకు సహాయం చేశాడు. ఎందుకంటే నేను విశ్వాసిని, నా భార్య విశ్వాసి. లేములో కూడా నా భార్య సంతృప్తిగా ఉన్న దాంట్లో సర్దుకున్నాము. ఆ తర్వాత నేర్పించాడు దేవుడు. అది కూడా చాలా హ్యాపీగా తీసుకున్నాం. ఆ స్ట్రగుల్ కూడా హ్యాపీగా ఉన్నాం ఆ విషయాల్లో కూడా. ఆ తర్వాత నాకు ఒక మ్యారేజ్ అయిన ఒక 2 months కి కన్సీవ్ అయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత నా జాబ్ కూడా లేదు. మిగిలిన వాళ్ళు ఏంటంటే కట్నం డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు కొంత దాచుకుని కొంత ఉంచుకుంటారు. మాకు ఆ పరిస్థితి ఏమి లేదు. అయితే జాబ్ లేదని మా ఫ్యామిలీస్, మా రిలేటివ్స్ ఏమైనా సపోర్ట్ చేస్తారనుకుంటా, అది కూడా ఏమి లేదు. చక్కగా ఉన్న దాంట్లోనే సర్దుకున్నాము, తిన్నాము, ఉన్నాము, హ్యాపీగా ఉన్నాం. ఆ లేనప్పుడే యాక్చువల్లీ మేము మినిస్ట్రీలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా బిజీ అయ్యి కొద్దిగా తగ్గాము. ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాం అనమాట. అయితే మాకు ఒక బాబు పుట్టాడు, చక్క 3 years బాబు. ఇప్పుడు మేము యూలోని చర్చిలోని స్టూడెంట్ మధ్య పరిచయం చేయడానికి మేము ఎంతగానో వాడుకుంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ కిరణ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ షేరింగ్. దేవుడు కలిమిలోను లేమిలోను కూడా మనతోనే ఉంటాడు, మనం నడిపిస్తాడు అని మనం విశ్వాసంతో ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఈ 2 సాక్ష్యాలు ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం క్వశ్చన్ కి. తర్వాత వీటి వల్ల మీరు చాలా క్వశ్చన్స్, మీకున్న క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికినాయని నేను అనుకుంటున్నాను. అవి కాకుండా ఏమైనా ఉంటే సరే. ఓవర్ టు కృష్ణయ్య గారు. మన మధ్య రఘు పీటర్ ఉన్నారు. రఘు పీటర్ మ్యారేజ్ స్టోరీ మరొక విచిత్రంగా ఉంటుంది. దేవుడు చాలా అద్భుతంగా రఘు పీటర్ని బ్లెస్సి, తన వైఫ్ బ్లెస్సి వారిని గైడ్ చేసి వాళ్ళ వివాహంలో దేవుడు సహాయం చేశాడు. దేవుడు వాళ్ళని బ్లెస్ చేసి ఒక పాపనిచ్చాడు. చాలా అద్భుతంగా దేవుడు రఘు పీటర్ని గైడ్ చేసిన విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఓవర్ టు రఘు పీటర్. థ్యాంక్ యూ అంకుల్. అందరికి ప్రైజ్ ది లార్డ్. నా పేరు రఘు పీటర్ అండి. నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి రక్షణ పొందినటువంటి వ్యక్తిని. దేవుడి కృపను బట్టి వివాహ విషయానికి వచ్చేసరికి నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, మా అన్నయ్య పెళ్లి అయ్యాక నేను ప్రార్థన చేయడం మొదలెట్టా. నెక్స్ట్ ఇంకా నా మ్యారేజ్ అవుతుంది అని. మేము 3 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెలు నాకు. నేను అందులో చిన్నోడిని అన్నట్టు. మా 2వ అన్నయ్య పెళ్లి అయిపోగానే నేను నెక్స్ట్ నా పెళ్ళే ఉంటుంది అని చెప్పేసి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఎలాగో దేవుడు అద్భుతంగా తన చిత్తానుసారమైనటువంటి కుమార్తెను నాకు భాగస్వామిగా దేవుడు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థన చేయడం మొదలెట్టాను. ఆ విధంగా జరుగుతున్న టైంలో నేను ట్రైన్ స్టార్ట్ చేసిన 5 years కి నాకు మ్యారేజ్ అయ్యింది. తర్వాత ఈ మ్యారేజ్ లో కూడా అద్భుతం ఏంటంటే, మా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు నాకు పెళ్లి సమయాలు చూడడం స్టార్ట్ చేశారు. అలా చూస్తూ ఉన్నప్పుడు నేను కేర్ హాస్పిటల్లో సిటీ స్కాన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను. అప్పుడు నా శాలరీ 7,000 రూపీస్. నేను ప్రే చేస్తూ ఉన్నాను, వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి. అయితే వాళ్ళు వెతికారు 3 years వాళ్ళు వెతికి వాళ్ళ ఓపిక నశించింది. అమ్మాయిలు ఎవరు ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ప్లస్ నేను కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాను అన్నట్టు. అలా ఉన్నప్పుడు దేవా నా శాలరీ 7,000 కదా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఎలా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్న టైంకి కరెక్ట్ గా వాళ్ళు చూసి వెతకడం ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను 2 years వెయిట్ చేశాను. అలా 2 years ఆ విధంగా కంటిన్యూ ప్రే చేస్తున్నప్పుడు నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. నాకు రాబోయే భార్య ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని. ఆ టైంలో నేను కృష్ణ అంకుల్ కూడా ఫోన్ చేసి, అంకుల్ మ్యారేజ్ విషయంలో ఇలా ప్రే చేయండి అంటే, తప్పకుండా రఘు నేను చేస్తాను అని చెప్పాడు. మా వాళ్ళు సంబంధాలు వెతికి ఓపిక నశించాక నీకు ఎక్కడ కూడా సెట్ అవ్వట్లేదురా ఏంటో అని చెప్పేసి వదిలేశారు అలా. అయితే నేను చూసుకోవచ్చా అమ్మ, ఇప్పుడు నేను వెతుక్కోవచ్చా అని మా అమ్మని అడిగాను. మా నాన్న లేడండి, మా నాన్న నా చిన్నప్పుడు చనిపోయాడు. నేను మా అమ్మని అడిగాను, అమ్మ నేను చూసుకోవచ్చా, నాకు తెలిసిన సర్కిల్లో పాస్టర్ సర్కిల్ వాళ్ళతో మాట్లాడి అంటే, చూడు మంచిగా ఉంటే చేసుకో అని చెప్పాను. అయితే దీనికి ముందు ఏంటంటే 2011లో నేను సేవకి వెళ్ళాను. డ్యూటీ చేసుకుంటూ సేవ చేసేవాడిని. ఆ రోజు మా అమ్మ ఒక మాట అంది, ఏమనంటే, నువ్వు సేవకి వెళ్ళొద్దు, నీ పెళ్ళి అయ్యాకనే వెళ్ళాలి. ఎందుకంటే ఇలా సేవకాన్ని వెళ్ళేసి ఇష్టమున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చేస్తారు, అది కాదు అంటే. ఎందుకంటే మా హిందూ బ్యాక్గ్రౌండ్ కనుక అమ్మ కండిషన్ పెట్టింది. నేను చెప్పానమ్మా, నీకు చూపించి అమ్మాయి నీకు నచ్చితేనే అలాంటి అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. ఏ విషయంలో సేవకి వెళ్తున్నాను కదా అని చెప్పి నేను ఎలాంటి ఇబ్బందిని కలగజేయనని అమ్మకి మాటిచ్చాను. అలా మాటిచ్చి ప్రార్థన జరుగుతున్న టైం అన్నట్టు. అయితే కరెక్ట్ గా 5 years అయ్యేసరికి వీళ్ళు 3 years వెతికారు, వదిలేశారు. సెకండ్ 2 years నేను ప్రేయర్ లో ఉన్నాను. ఆ ప్రేయర్ లో నేను ప్రేయర్ పాయింట్స్ అన్ని కూడా రాసుకొని పెట్టుకున్నాను. ఆ అమ్మాయి ఏం చదివి ఉండాలి, అమ్మాయి హైట్ ఎంత ఉండాలి, ఆ అమ్మాయి ఎలాంటి మనసు కలిగి ఉండాలి, నాకు సేవకు సహకరించే అమ్మాయిగా ఉండాలి, మళ్ళీ సేవకి వెళ్ళి నా ప్రార్థన చేసుకునే మనసు కలిగి ఉండాలి. ఒకవేళ అలాంటి అమ్మాయి రాకపోతే నేను సేవ సరిగ్గా చేయను కదా ప్రభు అని చెప్పి దేవుడి దగ్గర ఆ 2 years నేను మొరపెట్టాను. మొరపెట్టిన తర్వాత కొన్ని సంబంధాలు వచ్చినప్పుడు అప్పుడే సడన్ గా మా బంధువుల ఒక అమ్మాయి సంబంధం తీసుకొచ్చారు మా తాతగారు.
తీసుకొచ్చినప్పుడు మా అమ్మ ఆశించిన ప్రకారంగా మంచి వరకట్నం 6 లక్షల వరకట్నము, 1 ఎకరా స్థలము అని. అప్పుడు శంషాబాద్ మహేశ్వరం ఏరియాలో చాలా చక్కగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది 2015-16 ఆ మధ్యలో. అందుకని రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది, అందరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మా అమ్మ కూడా ఆశించింది అదే, వరకట్నం 6 లక్షలు ఇస్తున్నారు, 1 ఎకరా పొలం ఇస్తున్నారు, ఈ సంబంధం ఓకే చేసుకో అని చెప్పేసి. అప్పుడు నేను దేవుడి దగ్గర రహస్యంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. ఏమనంటే, దేవా ఇలా వీళ్ళు వరకట్నం తీసుకుంటే నేను మీ సేవ ఎలా చేయాలి? నేను ఎలా ఈ వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి? ఇతరులకు మాదిరికరంగా ఎలా ఉండాలి? దేవుని అడిగి ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఏంటంటే ఆ సంబంధం క్యాన్సల్ అయింది. నేను ఆ విధంగా దేవుడి దగ్గర రహస్యంగా అసలు ఎంత అంటే ఉపవాసం అని ప్రార్థన చేశాను, ఇది క్యాన్సల్ కావాలి ప్రభా, ఇంటి సంబంధం అయితే నేను సేవ చేయలేను కదా అని చెప్పేసి. అప్పుడు అద్భుతంగా అది మా బంధువుల్లోనే మాట్లాడేసి మా తాతయ్యతో నేను చెప్పాను, నాకు ఆ సంబంధం ఇష్టం లేదండి, నేను అమ్మాయిని చేసుకోను అని చెప్పి మాట్లాడినాక అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, సంబంధాలు సెట్ అవ్వట్లేదు. ఆ టైంలో మనకి సేవ చేయాలని ఒక ఆర్ఫన్ హోమ్ ఉంది, అది మన ఎంఎన్ రవికుమార్ వాళ్ళ బ్రదర్ ఎంఎన్ సునీత్ కుమార్ గారు ఆర్ఫన్ హోమ్ రన్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి ఫోటో పంపించారు మాకు. పంపించినప్పుడు మా అమ్మకి తీసుకెళ్లి చూపించారు. 2 అమ్మాయిలు ఫోటోలు పంపించారు. అందులోంచి పంపిస్తే నేను మా అమ్మగారికి తీసుకెళ్లి ఆ ఫోటో చూపిస్తే అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసింది మా అమ్మ. సెలెక్ట్ చేసినాక ఈ విధంగా చేసుకోవడం కరెక్ట్ కాదు, మన ఇంట్లో అందరు కూడా అన్నయ్య వాళ్ళు కానీ ఎవరు కానీ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళు చక్కగా బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఈ అమ్మాయిని చేసుకుంటే మనకి ఇష్టం లేదు కదా, అందరూ ఒప్పుకుంటారో లేదా అని చెప్పేసి ఆపేశారు. ఆపేసినప్పుడు నేను ఎక్కువగా ప్రార్థన సహాయం తీసుకోవాలని చెప్పేసి వెంటనే మళ్ళీ కృష్ణ అంకుల్కి ఫోన్ చేశాను. చేసి అంకుల్ పరిస్థితి ఇలా ఉంది, అమ్మాయినైతే అమ్మ ఒప్పుకుంది, చూడలేదు, ఫోటో చూసారంతే, కానీ ఆ అమ్మాయి మరి వీళ్ళు ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఇది పరిస్థితి అని చెప్పి అమ్మకి చెప్పాను. తర్వాత నాకు కూడా ఒక భయం ఏముందంటే, నేను ప్రేర్ చేసిన అన్ని పాయింట్స్ కి సమాధానం ఉంది, ఈ అమ్మాయి విషయంలో వస్తే ఒక హైట్ తక్కువగా ఉంది. హైట్ తక్కువగా ఉంది ప్రభావ, మరి నాకు కూడా ఈ విషయంలో డౌట్ ఉంది, అంటే ఇది కన్ఫర్మే కాదు, అసలు ఈ విషయంలో నేను ఓడిపోతున్నాను అంటే మళ్ళీ అమ్మాయి నాకు సేవకు సహకరిస్తుందో లేదా అని చెప్పేసి నేను అక్కడ భయపడిపోయి ఒక 3 months ప్రే చేసినప్పుడు, అప్పుడు దేవుడు సమూయేలు దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు ఎత్తును లెక్క చేయకూడదు అని చెప్పేసి, ఆయన రూపం చూడకూడదు అనే ఆ లేఖనాలతో దేవుడు నాతో మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ కృష్ణ అంకుల్ కూడా అన్నారు, ఏమనంటే, రఘు అవసరమైతే నేను ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళకి నచ్చ చెప్తాను, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇద్దాము, అలా కాదు నువ్వు ముందుకు వెళ్ళడమే మంచిది, పెళ్లి చేసుకో అని చెప్పారు. ఆ విధంగా చెప్పినప్పుడు నేను ఏమన్నానంటే, సరే ఒక్కసారి మా ఫ్యామిలీ అంతా అక్కడికి తీసుకెళ్లి చూపిస్తారని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ కి మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్లి ఆ అమ్మాయిని చూపించాం. అప్పుడు ఆ అమ్మాయిని నేను కూడా చూడడం అదే ఫస్ట్ టైం. అలా చూసిన అదే రోజున అందరూ ఓకే చేశారు, ఆ అమ్మాయికి అక్కడే స్వీట్ తినిపించారు, కన్ఫర్మ్ చేసేసారు, ఇంకా పెళ్లి ఓకే అయిపోయింది. అలా అసలు మా అమ్మ ఈ డబ్బులు అడిగే స్థితిలోంచి జీరోగా, అంటే ఎలాంటి, అందుకే ఆ విషయం గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీళ్ళు వస్తాయి. అందుకే ఎలాంటి వరకట్నాలు కానీ ఎలాంటి డబ్బులు లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళారు, ఇంకా పెళ్లి విషయాలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మా తాతగారు కొన్ని విషయాలు అడిగారు, ఆ అమ్మాయితో పాటు ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు మళ్ళీ అని. అంటే అలా కుదరదండి, మాకు ఇవ్వడానికి ఏమీ లేదు, చూస్తున్నారుగా పిల్లల్ని మేము ఇలా పెంచుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వివాహం చేయడానికి, మాది పెద్ద ఫ్యామిలీ అండి, వివాహం ఇలా ఫంక్షన్ హాల్లో చేస్తారు, అలా మీరు దానికి మరి ఖర్చులకు ఒప్పుకుంటారంటే, లేదండి మాకు అది కూడా కుదరదు, మేము 50 మందితో పెళ్లి చేసిస్తాం అమ్మాయిని అని చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, అయితే పర్లేదు మేమే పెళ్లి చేసుకుంటాం, మీరు అమ్మాయిని పంపించండి, మీరు రండి పెళ్లికి అని చెప్పేసి మాట్లాడారు.
అప్పుడు 2,50,000 రూపాయలు నేనే సొంతంగా ఖర్చు పెట్టుకొని, అంటే అమ్మ వాళ్ళు ఖర్చు పెట్టారు, అందులో శాలరీ జీతం అన్ని కలిపి 2,50,000 రూపాయలు ఫంక్షన్ హాల్ కి ఫుడ్ కి అన్ని అరేంజ్ చేసి పెళ్లి చాలా ఘనంగా దేవుడు జరిగించాడు. దానికి ఆ విషయంలో మరి కృష్ణ అంకుల్, సునీత అంకుల్ కూడా నాకు ప్రేయర్ లో బాగా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు అమ్మాయికి ఏవైతే ఇవ్వాలనుకున్నారో వాటి విషయంలో కూడా మేము ఇస్తామా లేదా అనేది తెలియదు అన్నప్పుడు అమ్మాయి తరఫున ఏదైతే మ్యారేజ్ కి బండి పెట్టారు అది వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు, వేరే వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇంట్లో ఉన్న బెడ్ మంచం కూడా బయట నుంచి గిఫ్ట్ వచ్చింది. అమ్మాయికి ఏవైతే వండుకోవాల్సిన పాత్రలు ఉన్నా అన్ని అలా గిఫ్ట్ గా వచ్చినాయి. ఎలాంటి డబ్బులు కానీ తీసుకోవడం కానీ అలాంటిది చేయలేదు. దానికి తోడుగా నేను రిటర్న్ గా ఖర్చు పెట్టాను. ఈ పెళ్లి విషయంలో 2,50,000 రూపాయలు అలా ఖర్చు అయింది. తర్వాత విధంగా మా వివాహం జరిగింది. తర్వాత మాకు ఏం జరిగిందంటే 7 years వరకు మాకు పిల్లలు లేరు. అమ్మాయికి థైరాయిడ్ హైపోథైరాయిడిజం నుంచి హైపర్కి వెళ్ళింది. ఆ విధంగా వివాహమైన 7 years మాకు పిల్లలు లేనప్పుడు కూడా మా అమ్మ చాలా ఘోరంగా హింసించేది. ఎందుకంటే మా అమ్మ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంది కనుక ఆమె మాటలు భయంకరంగా ఉండేది. ఒకరోజు మా అమ్మ ఎలా తిట్టింది మమ్మల్ని అంటే, ఆ అమ్మాయికి పిల్లలు గారు, ఎలాంటి రోగం ఉందో తెలియదు, నువ్వు 2 పెళ్లి చేసుకొని నీకు 2 పెళ్లి చేస్తాను అన్నప్పుడు నేను చాలా బాధపడి ఏం చేశానంటే, ఉదయకాలమే మా అమ్మకి చెప్పకుండా 5 గంటలకి మా భార్యను తీసుకొని అక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక చర్చ్ లో 3 days ఉపవాసం ఉన్నాం. 3 days ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కాచి అదిగా, మీరెందుకు మమ్మల్ని జతపరిచారో. ఈ అన్నజనులు మాకు బంధువులందరూ కూడా అండి, ఇటు అమ్మ వైపు కానీ ఇటు నాన్న వైపు కానీ అందరూ కూడా హిందూసే, మా ఒక్క ఫ్యామిలీ మాత్రం క్రిస్టియన్. అలా ఉపవాసం ఉండి ఆ అమ్మాయి కూడా చాలా అప్సెట్ అయింది, సన్నగా అయిపోయింది, అసలు భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. అలాంటి టైంలో ప్రేయర్ చేసుకున్న 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు ఒక వాక్యంతో మాట్లాడాడు. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం, కుమారులైన అనుగ్రహించు స్వాస్థ్యం అని మళ్ళీ ఆ వాక్యాన్ని గుర్తు చేసి మాట్లాడినప్పుడు, అప్పుడు నేను జాబ్ లో ఉన్న 7th years, నాకు మ్యారేజ్ అయ్యి కూడా 7 years అయ్యింది. ఆ విధంగా మేము ఆ వాక్యంతో బలపరచబడి మళ్ళీ ఇంటికి వచ్చాం. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి తర్వాత నేను జాబ్ కి రిజైన్ చేశాను. నాకు సేవ చేయడానికి దేవుడు ప్రేరేపణ ఉంటుంది. అంటే అనేక సార్లుగా డేవిడ్ బెర్నార్డ్ గారి జీవిత చరిత్ర చదివినప్పుడు నన్ను దేవుడు సేవకి కంప్లీట్ గా పిలుస్తున్నాడని చాలా సార్లు నేను హెచ్చరించబడ్డాను. ఆ విషయాన్ని కూడా నేను అంకుల్ కి చెప్పాను. అంకుల్, నేను జాబ్ కి రిజైన్ చేసి కంప్లీట్ గా సేవకు రావాలనుకుంటున్నానంటే, రఘు ప్రేయర్ చెయ్యు, తొందరపడొద్దు అని చెప్పాడు. ఆ విధంగా ప్రేయర్ చేసుకున్నాక 7th years లో, అంటే మ్యారేజ్ అయిన 7 year కి నేను జాబ్ కి రిజైన్ చేశాను. జాబ్ కి రిజైన్ చేసి కంప్లీట్ గా సేవకు రాగానే వచ్చిన 3 నెలలకి అమ్మాయికి థైరాయిడ్ నార్మల్ వచ్చింది. తర్వాత జాబ్ రిజైన్ చేసినటువంటి 6 నెలలకి అమ్మాయి కన్సీవ్ అయింది. ఆ విధంగా ఆ దేవుని యొక్క సేవ పిలుపు కూడా ఉందని చెప్పేసి అక్కడ మాకు అర్థమైంది. అది ఆ అమ్మాయి కూడా బాగా అర్థమైంది. ఇప్పుడు దేవుడు సేవ చేస్తున్నాం. మాకు ఒక పాప 1.5 year ఉంది. మా మ్యారేజ్ అయిపోయి 8 years కంప్లీట్ అయింది. 9th years రన్నింగ్ అండి. ఈ విధంగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. అందుకు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. Thank you very much, Raghu, for this wonderful testimony. బ్లెస్సీని పాపను సర్వ్ చేస్తావా? బయట ఉన్నావా? అంకుల్, నేను శంషాబాద్ టౌన్ లో ఉన్నాను, అందుకని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. ఓకే. దేవుడు అద్భుత రీతిగా రఘు తన వైఫ్ బ్లెస్సీని దేవుని సేవలో వాడుకుంటున్నారు. ఈ సాక్ష్యాన్ని దేవుని మహిమ కొరకు వాళ్ళ కుటుంబం ద్వారాను బంధువుల నుంచి కూడా వాళ్ళు బలమైన సాక్షులుగా ఉండి దేవుని కొరకు వాడబడుతున్నారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. ఇంకా అంకుల్, ఇందాక చెప్పిన దాంట్లో ఒక డౌట్ ఉంది అంకుల్. ప్రభు అని చెప్పిన దాంట్లో ఓకే, అడగొచ్చు అంకుల్? చెప్పిన నోట్స్ ఇందాక ప్రభు అని చెప్తూ ఫ్లోలో ఏమని చెప్పారంటే ఎమోషనల్ కంపాటబిలిటీ చూడాలని చెప్పారు కదా. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, ప్రజెంట్ డేస్ లో టీచింగ్ లో ఇంటెలెక్చువల్ కంపాటబిలిటీ కూడా చూడమంటున్నారు. ఎమోషనల్ కంపాటబిలిటీ చూడటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్.
హౌ కెన్ ఇట్స్ పాసిబుల్, ఎలా చూడాలని అన్న చెప్తారా, నేను చెప్పమంటారా? నువ్వు చెప్పు. చెప్పండి. థ్యాంక్స్ అన్న. ఎమోషనల్ కంపాటిబిలిటీ అనేది పూర్తిగా మనకి తెలియదు అబ్బాయి అమ్మాయి గురించి. అయితే వాళ్ళ మెంటర్స్ లేకపోతే వాళ్ళ ఫెలోషిప్ వాళ్ళు చెప్తారు, ఈ అమ్మాయి చాలా మెత్తకండి, ఈ అబ్బాయి అసలు నోట్లో మాటే ఉన్నట్టు ఉండదండి అంటారు. తర్వాత వాళ్ళ కోపం వస్తే వాళ్ళని అసలు పట్టుకోలేరండి అని అంటారు కొంతమంది. ఆ పేరెంట్స్ కూడా పేరెంట్స్ విషయాలు పిల్లల విషయంలో మ్యారేజ్ విషయంలో వస్తే మెంటర్స్ కానీ లేకపోతే పాస్టర్ కానీ చెప్తారు, మా అమ్మాయికి ఈ వీక్నెస్ ఉందండి, మా అబ్బాయికి ఈ వీక్నెస్ ఉందండి, మా అమ్మాయి ఎక్కువ టీవీ చూస్తుందండి, లేకపోతే మా అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడుతుందండి అని అవి కొంతమంది చెప్తుంటారు. అయితే యేసుప్రభు నమ్ముకున్నాక పోయినాయండి. అయితే కొన్ని ఎమోషన్స్, అలాంటివి ఎమోషన్స్ కొన్ని క్యారీడ్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అవి వెంటనే పోవు, దేవుని యొక్క రక్తంలో కడగబడినప్పటికీ వాటి విషయంలో చాలా విషయాలు పెళ్లిళ్ళైన తర్వాత చాలా ఎమోషన్స్ కొన్ని మంచివి కానీ అవన్నీ కూడా పోతాయి, కొన్ని ఉంటాయి. కానీ అవి పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉండేటట్లు మనం ప్రార్థన చేయాలి. సో ఉదాహరణ చెప్పాలంటే ఎమోషన్స్ గురించి నేను నీకు పెద్దగా ఎక్కువ చెప్పక్కర్లేదు, నీకు తెలుసు ఎమోషన్స్ అనేది ఎలా ఉంటాయి అనేవి. ఎందుకంటే ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతాం మనం, చాలా మంది బర్స్ట్ అయిపోతారు ముందే. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు, వాళ్ళు ఆశించింది దొరకనప్పుడు సహజంగా ఫిజికల్ గా మనలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అవి బయటకు వస్తాయి. ఎలా బయటకు వస్తాయంటే కొంతమంది ఈమెయిల్స్ ద్వారా పెడతా ఉంటారు ఎమోషన్స్, కొంతమంది వాట్సాప్ రికార్డ్ చేసి వాయిస్ వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడలేక వాళ్ళు గుర్తుండవని మాట్లాడేటప్పుడు వాయిస్ లో రికార్డ్ చేసి పెడతా ఉంటారు. సో ఈ ఎమోషన్స్ వచ్చినప్పుడు మెంటర్స్ గా మేము ఏం చేస్తామంటే, కృష్ణ గారు కానీ మేము కానీ కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తాం, విన్నా వినకపోయినా వాళ్ళు తర్వాత తప్పుని సరి చేసుకుంటారు. తర్వాత కొన్ని మైనర్ కొన్ని ఉన్నాయనుకో అవి పట్టించుకోక్కర్లేదు. సో ఇవి ఇంటెలిజెన్స్ అంటారా, ఒక ఎంఎస్సీ చదువుకున్నవాడికి ఒక 10th క్లాస్ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అంత పెద్ద, లేదా డాక్టర్ చదువు పిహెచ్డీ చేసిన అమ్మాయికి ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ చేసుకున్న అమ్మాయిని తీసుకున్నది అక్కడ ఇంటెలెక్చువల్ కంపాటిబిలిటీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథంలో తేడాలు వస్తాయి. సో ఇది ఎమోషన్స్ అంటే ఇలా ఉంటాయి. కొన్ని ఎమోషన్స్ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, పెళ్ళైనా కంట్రోల్ చేస్తుంటాడు. వీడు గడగడగా కొట్టి తిట్టేవాడు ఎమోషన్ పెళ్ళైన తర్వాత అమ్మాయి మాటిని చాలా మంది ఉదాహరణకి కొన్ని విషయాల్లో కోపించడం కానీ లేకపోతే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా పోతాయి. దేవుడు అందుకనే సామెత అంటారనమాట, ఆ కర్ర వంకర పొయ్యి తీర్చుద్ది అని. అది కర్ర వంకర ఎవరేం చేయలేదు, లాగితే ఇరిగిపోద్ది, అది పొయ్యి వెళ్తే మొత్తం కలిపి స్ట్రైట్ అయిపోద్ది అనమాట పొయ్యిలో పెట్టగానే అది. సో ఇవి కొన్ని చిన్న మైనర్ విషయాలు పట్టించుకోకూడదు, కానీ మేజర్ విషయాలు కొన్ని తెలిసినప్పుడు దేవుడి గురించి దాని గురించి ఆలోచించాలి. అన్న ఏమైనా యాడ్ చేస్తే మీరు యాడ్ చేయండి. యాక్చువల్గా ఇంటలెక్చువల్ కంపాటబిలిటీ మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఎంఎస్సి చదివిన అమ్మాయికి 10th క్లాస్ చదివిన అబ్బాయిని కాకుండా వాళ్ళు కంపాటబిలిటీ అక్కడ చూసుకోవచ్చు. కానీ ఎమోషనల్ కంపాటబిలిటీలో అంత క్లియర్గా తెలియదు. వాళ్ళు కలిసి జీవించేంత వరకు ఎమోషనల్ కంపాటబిలిటీ తెలియదు. అయితే విశ్వాసులంగా దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవించే బిడ్డలము న్యాచురల్గా కొన్ని ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం, ఎక్స్ట్రావర్డ్స్ అలాంటివి ఉండొచ్చు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్లో, అండర్స్టాండింగ్లో అవి పోతాయి అన్నమాట. కాబట్టి పెళ్ళికి ముందు ఎమోషనల్ కంపాటబిలిటీ అంత బాగా మనకు తెలియదు, దాన్ని బట్టిగా మనం గ్రహించలేము. అది బై ఫెయిత్ వీల్ హ్యావ్ టు దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు ఆ విశ్వాస జీవితంలో దేవుడే అడ్జస్ట్మెంట్లో ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి, కలిసి జీవించడానికి దేవుడే సహాయం చేస్తాడు. అది ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సామెతలు 15-17 చదువుతాం తర్వాత. ఇంకెవరైనా ఈ విన్న వాటిలో కొన్ని చార్ట్ బాక్స్ లో ఉన్నాయి, అది తర్వాత చెప్దాం. ఒకవేళ ఇంకెవరైనా విన్న వాటిలో కానీ లేకపోతే ఇంకా మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్, డౌట్స్ అనగానే క్లారిఫికేషన్స్ కావాలన్నా, లేదా ఏదైనా మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం జరుగుతూ ఉంటే మీ పేరు చెప్పకపోయినా, లేదా ఎవరైనా ఫ్యామిలీలో జరుగుతున్న పేరే చెప్పకుండా ఒక ప్రాబ్లం చెప్తే దాని విషయంలో అన్నగారు కానీ కొంతమంది ఉన్నారు మన మధ్య, వాళ్ళు కూడా సహాయం చేస్తారు.
తర్వాత మీరు నెక్స్ట్ ఈ వివాహాల విషయంలో దేవుడు మాట్లాడితే మెంటర్స్ గా మీరు ఉండండి. మీకు కృష్ణ గారు మేమంతా కలిపి ఒక ట్రైనింగ్ సెషన్ పెడతాం. వివాహాలు చూసేవాళ్ళు, మెచ్యూర్గా ఉన్న వాళ్ళు, దేవుడు మీకు భారం ఇస్తే కౌన్సిలింగ్ చేయాలి యవనస్తుల్ని మా చర్చెస్ లో, సంఘాల్లో, వాళ్ళ విషయంలో మేము శ్రద్ధ కలిగి ఉంటాం. మేము ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి మెంటర్స్ గా, లేకపోతే వాళ్ళని నడిపించే విషయంలో అంటప్పుడు మేము దానికి సపరేట్ గా ఒక దానికి సెషన్ పెడతారన్నా, దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు దాంట్లో. అన్నా మీరు చెప్పండి, చెప్పండి. ఇంకెవరైనా ఉన్నారా అన్న? చాట్ బాక్స్ లో ఒకటి ఉంది, డైవర్స్ అయిన అమ్మాయిని అబ్బాయి హెరాస్ చేసి పిల్ల బయటికి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి వివాహం చేసుకోవచ్చా, అమ్మాయి బిలీవర్ అనేది ఒక ప్రశ్న. రైట్, అమ్మాయి బిలీవర్ అయ్యింది. అమ్మాయిది మామూలుగా ఉంటున్నప్పటికీ భర్త హెరాస్మెంట్ ద్వారా తో పాటు కాపురం చేయలేక వాళ్ళిద్దరి మధ్య డైవర్స్ అయినప్పుడు తాను మరలా మ్యారేజ్ చేసుకోవచ్చా అనే ప్రశ్నకు మనం జవాబు దేవుని వాక్యంలో కొందరు వర్షన్ ఎలా ఉంటుందంటే, స్ట్రిక్ట్గా ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇంకా డైవర్స్ అయినా కూడా పెళ్లి చేసుకోకూడదు. భర్త కానీ భార్య కానీ చనిపోతేనే అటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ డైవర్స్ అయిన వాళ్ళు చేసుకోకూడదు అని ఒక వర్షన్ ఉంది. కానీ ప్రాక్టికల్గా అది మనం చూసినట్లయితే అది పాసిబుల్ కాదు. చిన్న వయసులో మ్యారేజ్ అయిన తర్వాత 1 year 2 years తర్వాత ఇలాంటివి జరిగి వాళ్ళు సపరేట్ అయినప్పుడు ఆ చిన్న వయసులో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పనిసరిగా మ్యారేజ్ చేసుకొని లైఫ్లో సెటిల్ కావాలి. అందుకోసం చర్చెస్లోను ఫెలోషిప్స్లోను వాళ్ళని గైడ్ చేసి వాళ్ళు రెండవసారి మ్యారేజ్ విషయంలో కూడా ప్రార్థన పూర్వకంగా దైవికంగా ఉన్న వ్యక్తిని, ప్రభువుని నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి గైడ్ చేశారు. అలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి అమ్మాయి కూడా దేవుని చిత్తంలో ఆ అమ్మాయి విశ్వాసం అయింది, దేవుని కొరకు జీవిస్తూ మరొక విశ్వాసం ఫ్రెష్గా మ్యారేజ్ కాకుండా ఉన్న అబ్బాయి కావచ్చు, లేకపోతే తను మ్యారేజ్ అయ్యి భార్య చనిపోవటము, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ వల్ల తను డైవర్స్ అయినా, ఇలాంటి వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడానికి చర్చి సపోర్ట్ చేస్తుంది. ఫెలోషిప్స్ కూడా అలాగే చేస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే అన్నదానికి కంటిన్యూ చేస్తాను. ఒకవేళ బిబ్లికల్ గా మనం ఆలోచిస్తాం, అప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికల్లో చూసినా ఒకవేళ యేసుప్రభువు నమ్ముకోకుండా హైందువులు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళు విడాకులు తీసుకోకూడదు. ఎందుకంటే వారు ఒక స్పౌస్ లేదా భార్య యేసుప్రభువు నమ్ముకుంటే భర్త కొరకు ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళిద్దరూ నేను యేసుప్రభువు నమ్ముకున్నాను కాబట్టి నేను విడాకులు తీసుకుంటానని అనకూడదు. రెండోది, ఇలా కాపురం చేయడం ద్వారా వాళ్ళు ప్రభులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కుటుంబంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. రెండోది, లైంగికంగా శారీరకంగా ఇంపార్టెంట్ గా ఉన్నప్పుడు, పెళ్లికి ముందు తెలియక పెళ్ళైన తర్వాత ఇంకా ఉన్నప్పుడు కొంతమంది డైవర్స్ చేసుకుంటారు. రెండోది, వేరే సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని వివాహం అయిన తర్వాత అలా ఉన్న వాళ్ళు అలా డైవర్స్ తీసుకుంటారు. సో ఈ రెండు అంటే బిబ్లికల్ ప్రకారం చూస్తే చనిపోయినా చేసుకోవచ్చు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే బయటకు వచ్చేస్తే అది చేసుకోవచ్చు అని. కానీ ఒక జెన్యూన్ బిలీవర్ ఇందాక చెప్పినట్టు టార్చర్ చేసిన తాగుబోతే అయ్యుండి విశ్వాసి కాదు, విశ్వాసాన్ని చేసుకున్నప్పుడు ఆమె భరించలేక మరి ఇద్దరు విడిపోయినప్పుడు మనం ఏం చూడాలంటే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లా చూడకూడదు, ఆజ్ఞను చూడకూడదు. రెండోది ఏంటంటే గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం కాబట్టి, పరిశుద్ధాత్మక గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం కాబట్టి మనం మరి
ఆ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృపను అర్థం చేసుకుని ప్రేమించి చాలా మంది ఇంకా మేము ఇలాగే ఉంటామంటే మేము వాక్యానుసారంగా ఉంటామంటే ఇంకా అలాగా అన్న వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ అన్న చెప్పినట్టు యవ్వనస్తురాలు చిన్న వయసులోనే అయినప్పుడు మనం మళ్ళా చక్కగా వాళ్ళని ప్రార్థనలో నడిపించి, లేకపోతే వాళ్ళు లైంగికమైనటువంటి వాంఛనతో ఈ లోకంలో పడిపోయి మరి చాలా మంది భ్రష్టులు అయిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దాని విషయంలో ఒకదాన్నే పట్టుకుని మనం అన్ని జనరలైజ్ చేయకూడదు, కానీ ఇట్స్ ఏ పర్సన్ టు పర్సన్, లేకపోతే కేస్ టు కేస్ ఉంటుంది. దాన్ని బట్టి నేను కూడా చాలా విషయాల్లో నేను ముందు వాక్యానుసారంగానే ఉండేవాడిని, పెద్ద చేసుకోకూడదు అనేవాడిని. కానీ తర్వాత దేవుడు నాకు రివీల్ చేసిన విధానాన్ని బట్టి, దేవుడు నన్ను డిజైనింగ్ స్పిరిట్ ఇచ్చి తెలియజేసిన విధానం బట్టి నేను కూడా కొన్ని వివాహాలు చేశాం. మోసపోయిన వాళ్ళు, లేకపోతే చెప్పిన వాళ్ళు, లేకపోతే ఇల్లీగల్ గా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ పిల్లలతో ఉన్నారు. అలాగే దేవుని సన్నిధిలో సమాజంలో ఉన్నారు. ఎస్ అన్న. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ క్లారిఫికేషన్స్? అందరు మౌనంగా ఉన్నారు. నేను ఎన్నో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశా, అన్ని మా టాక్ లో క్లియర్ అయిపోయినాయేమో. ఎస్, ఏదన్నా సార్. కొంత 3 ఫ్యామిలీస్ షేరింగ్ లో కూడా చాలా వరకు ప్రాక్టికల్ విషయాలు హెల్ప్ఫుల్ గా ఉండి ఉంటాయి. క్షమించండి, నేను ఎక్కువ ఫ్యామిలీ గురించి టచ్ చేయలేదు, ఎందుకంటే చాలా సార్లు మనం చెప్పుకున్నాం. టైం నేను కన్జ్యూమ్ చేసుకోవడానికి నేను ఎక్కువ చెప్పలేదు, ఓన్లీ పాయింట్స్ చెప్పాను. ప్రభు చిత్రం అయితే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. ప్రభు అన్న, ఒక డౌట్ ఉందన్న మీరు చెప్పిన దాంట్లో. చెప్పమ్మా. సారీ ఫర్ ఇంటర్మిటేషన్ అన్న, నేను ఇబ్బంది పెడుతున్నాను. ఏం పర్లేదు, మీరు ఏదైనా డౌట్ క్లియర్ చేసుకుంటే మంచిది. పెళ్లికి ముందు, పెళ్ళైన తర్వాత డౌట్ అనిపెట్టి కంటిన్యూ చేసుకుంటే లేనిపోయి నామకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ. చెప్పు. థ్యాంక్స్ అన్న. యాక్చువల్ గా ఇదివరకు మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ లో గాడ్స్ విల్ ఫైండ్ అవుట్ చేసే విషయంలో మీరు ముగ్గురు చెప్పిన వాళ్ళు వర్డ్ ఆఫ్ గాడ్ కన్ఫర్మేషన్ చెప్పారు. ఇదివరకు మీరు చెప్తూ వచ్చినప్పుడు సర్కమ్టెన్సెస్ ద్వారా మాట్లాడతాడు, ఎల్డర్స్ కౌన్సిలింగ్, ప్రివెంట్ ప్రేయర్స్, హోలీ స్పిరిట్ గైడెన్స్, ఇవన్నీ ఉంటాయి. వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటది. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ లేదంటే సర్కమ్టెన్సెస్ వాటిలో మీరు చెప్తూ వచ్చారు కదన్న ఇదివరకు. అట్లా తీసుకుంటాం. నీ క్వశ్చన్ అర్థం కాదు. ఇవన్నీ ఉంటాయి. సపోజ్ దేవుడు వర్డ్ ఆఫ్ గాడ్ మాట్లాడలేదన్న, సర్కమ్టెన్స్ ద్వారా మ్యారేజ్ ఒక దేవుడు పరిస్థితుల ద్వారా తీసుకెళ్ళాడు. బిలీవర్, అమ్మాయి బిలీవరు, రక్షించబడ్డది, రక్షణ అనుభవం ఉంది, ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళాడు. అది తన సెల్ఫ్ డెసిషన్ అవుతుంది, కాదు. అది ఇట్స్ ఏ విజన్స్ అండ్ డ్రీమ్స్ అని ఉంటాయి మనకి కొన్ని. అవి ఒక్కోసారి మోసం చేస్తాయి. విజన్ అంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మోసం. అందుకని ఫండమెంటల్ గా దేవుని చేతుల విషయంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం మనం. అదొక్కటే మాత్రం కాదు, కానీ విశ్వాసులు లేదా మెంటర్స్ యొక్క కౌన్సిలింగ్. చూడు, నేను ఇందాక చెప్పిన 2 టెస్టిమనీలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు కొన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు ఇంకా ప్రార్థన చేయమని, ఇంకా స్పెసిఫిక్ అని చెప్పి నేను వాళ్ళకి గైడ్ చేశాను. నేను స్పెసిఫిక్ గా ఉండాలని. సో ఆ ఇద్దరు ఫ్యామిలీస్, మాధవి అండ్ శ్రావంతి, ఇద్దరు స్పెసిఫిక్ గా దేవుని వాక్యం ఫైనలైజ్ చేసుకుని ముందుకెళ్ళారు. సో అదనమాట. వర్డ్ ఆఫ్ గాడ్ లేకుండా డ్రీమ్స్ అండ్ లేదా ఒక అమ్మాయి బాగా అందంగా ఉందని మన మనసులో అనిపించి, అది సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్, వాళ్ళు ఇష్టపడి మనం ఇష్టపడి ముందుకెళ్తే రేపు ఇబ్బంది. అందుకని 1-2 సార్లు మనం 3 సార్లు అయినా సరే దేవుడు ఖచ్చితంగా ఇది దేవుని చిత్తమని తన వాక్య ద్వారా, ఇన్నర్ పీస్ ద్వారా, తర్వాత మెంటల్స్ అండ్ దేవుని యొక్క బిడ్డలు పాస్టర్స్ ద్వారా గైడ్ చేస్తాడు దేవుడు. సర్కమ్స్టాన్స్ అనేది లాస్ట్ చాయిస్. అది ఇప్పుడు యోనాకు చీట్లు వేసారు, ఇప్పుడు మనం కూడా చీట్లు వేయొచ్చా? వేయకూడదు. ఎస్ కాదు, వేయకూడదు. అదే, ఎందుకంటే ఆ రోజున రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు. అది వాళ్ళ ఆచారం, కల్చర్. మనం హిస్టరీలోకి వెళ్తే అది తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు మనకి రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్తే కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు, నేనున్నా, చాలా మంది పెద్దలు ఉన్నారు నీకు రివీల్ చేయడానికి. సో మిస్టేక్స్ జరుగుతాయి ఒక్కోసారి. పొరపాటున మనం ఏమంటాం, అదే దేవుని చిత్తం అని పదే అనుకుని మనసులో అదే అనిపిస్తా ఉండి చాలా మందికి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంటారు. సో హీ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ఒకసారి ఒక లాస్ట్ వాక్ వచ్చి చాలా సంబంధాలు ఆగిపోయినాయి. ఈవెన్ ఇంకా కొన్ని సంబంధాలు రింగ్ కూడా మార్చుకుని ఆగిపోయినాయి. దేవుడు లాస్ట్ ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. ఒకవేళ నువ్వు కోరుకున్న అమ్మాయి, నువ్వు ఆశించిన అమ్మాయి, దేవుని చిత్తం అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకెలా ఉండేదో, అది దేవుని చిత్తం కాకుండా మళ్ళీ నా సంవత్సరం తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ వస్తామేమో కృష్ణయ్య గారి దగ్గర. అన్న చాలా కష్టపడుతున్నాను అన్న, అమ్మాయి దేవుని వాక్యం చదవదు, ప్రేమించదు, చర్చికి రాదు, ప్రార్థన చేయదు, సీరియల్స్ అంటే ఎక్కువ ఇష్టం అంటావు మళ్ళీ తర్వాత. సో అది కాకుండా
నీతో Yes, పాటు అన్న. సహజీవనం చేస్తూ పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధించడం, ఆ Yeah. మినిస్ట్రీలో ఆరాధించడం అనేది ముఖ్యం. నువ్వు దాదాపు Yeah. చాలా వెళ్ళావు. నువ్వు తర్వాత నిన్ను ప్రమోట్ చేయాలి ఎలాగా ఒక రిసోర్స్ పర్సన్ గా పెళ్ళైన తర్వాత. Yeah. ఎందుకంటే నువ్వు Actually చాలా ఇప్పుడే counseling ఇస్తున్నాను మా juniors కి. మీలో కూడా చాలా మంది ఇబ్బంది అదే పడుతుంటే నువ్వు చాలా counseling వింటావు. ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. కరెక్ట్ గా Yeah. దేవుడు గైడ్ చేస్తున్నాడు. మీ విషయంలో నేను కృష్ణయ్య గారి ఫ్యామిలీ చాలా బర్డెన్ కలిగి ఉన్నాం. Yes, thanks. ఒకవేళ నేను గట్టిగా ఏమైనా కోపడినా మీ మంచి కోసం నేను కోపడతాను. Yeah, really, that's what ప్రేమించిన helping, నీ Anna. కోసమే Whatever ప్రేమిస్తాను. teaching, you're helping. That's Thank you. connections also. Thank you. I hope he cleared you have cleared your questions. Yeah. Right. Thanks. కృష్ణయ్య గారు. ఇంకా ఏమీ లేకపోతే టైం 12 దాటిపోయింది. Yes. We will continue Yes, sir. same question answer then next month. Yeah. First. Or anybody, anything last in conclusion lo, anybody you want to share about this session? Any కొంచెం మేము ఇంప్రూవ్ చేసుకోవాలా లేకపోతే బాగుంటుంది? దామన్ నుంచి డాక్టర్ అరుణ జాన్ శేఖర్ ఉన్నారు, శాంతి సిస్టర్ ఉన్నారు, దామన్ డయ్యు యూనిటరీ బహుశా దేవుని చిత్తం అయితే కృష్ణ గారి ఫ్యామిలీ మేము అక్కడికి వెళ్తే అక్కడ చర్చ్ బాగా ఎదుగుతా ఉంది. అక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళకు కూడా మనం క్రిస్టియన్ టీచింగ్ అనేది ఆ చర్చ్ లో కూడా ఇవ్వాలని నా ఆశ. సిస్టర్ అరుణ గారు ఏమన్నా, లేకపోతే ఇందాక ప్రార్థన చేశారు శేఖర్ గారు, ఏమన్నా మాట్లాడతారా సిస్టర్? ఎస్ అన్న, తప్పకుండా మీరు రావాలి. తప్పకుండా వస్తాం. జాన్ మన ఆంటీ అంకుల్ తీసుకుని రావాలి. వాళ్ళు ఎక్కడ అంకుల్ ఉండేది? కృష్ణ గారు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు బాంబే వెళ్ళారు మొన్న. బాంబేలో చాలా చక్కగా గుజరాత్, బాంబే, చాంపా, ఛత్తీస్గఢ్ అన్ని తిరుగుతున్నారు. నిజంగా టీచింగ్ అనేది మనకి మెటీరియల్ తో సహా ఇస్తారు. ఒక ఫుల్ డే రిట్రీట్ పెట్టుకుందాం, ప్రార్థన చేయండి దామన్ లో. రైట్, థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ అన్న మాది. చెప్పమ్మా. అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఓన్లీ. అదే మనం ఆయిల్ మిల్లు